అందరికీ ఈరోజు వీడియోలో మనము గురుకుల మోడల్ స్కూల్స్ అండ్ డిఎస్సికి ఉపయోగపడే బయాలజికల్ సైన్స్ కంటెంట్ క్లాసెస్లోని భాగంగా ఫస్ట్ క్లాస్ అయిన మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి నేర్చుకుందాము. ఓకే, సో ఈ టాపిక్ నుంచి మనము 100% క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, ఈ వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ నాకు ఇంకా మోటివేషన్ ఇస్తాయి ఫర్దర్గా వీడియోస్ చేయడానికి. ఓకేనా, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనము ప్లాంట్ యొక్క పార్ట్స్ తెలుసుకుందాం. సో మనకి ఆల్రెడీ తెలుసు, ప్లాంట్లో రూట్ ఉంటుంది, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకేనా, సో గ్రౌండ్ లెవెల్కి బిలోలో మనకి ప్లాంట్ యొక్క రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది అండ్ గ్రౌండ్ లెవెల్కి ఎబోలో మనకి ప్లాంట్ యొక్క షూట్ సిస్టమ్ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇక్కడ మనకి ప్లాంట్ యొక్క రూట్ అనేది పాజిటివ్ జియోట్రాఫిజంని షో చేస్తుంది. ఎందుకు పాజిటివ్ జియోట్రాఫిజం అని అంటున్నామంటే ఇక్కడ రూట్ అనేది ఎర్త్ సైడ్ గ్రో అవుతుంది కదా, అందుకే మనము రూట్ సిస్టమ్ అనేది పాజిటివ్ జియోట్రాఫిజంని షో చేస్తుంది అని చెప్తున్నాము. ఓకేనా, మరి షూట్ సిస్టమ్ ఏం షో చేస్తుంది అని అంటే షూట్ సిస్టమ్ అనేది పాజిటివ్ ఫోటోట్రాఫిజంని చూపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ షూట్ అనేది లైట్ సైడ్ గ్రో అవుతుంది కదా, సో దట్స్ వై షూట్ సిస్టమ్ విల్ బి షోయింగ్ ద పాజిటివ్ ఫోటోట్రాఫిజం. ఓకే, క్లియర్ కదా? రూట్ సిస్టమ్ ఏమో పాజిటివ్ జియోట్రాఫిజంని అండ్ షూట్ సిస్టమ్ ఏమో పాజిటివ్ ఫోటోట్రాఫిజంని షో చేస్తుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మనము రూట్ గురించి తెలుసుకుందాము. ఓకేనా, సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ట్యాప్ రూట్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. ఓకేనా, కామన్గా అంటే జనరల్గా రూట్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే సీడ్ నుంచి రాడికల్ అండ్ ప్లిమ్యూల్ అనే 2 పార్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఈ రాడికల్ నుంచి మనకి రూట్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, జనరల్లీ ఏ సీడ్ అయినా జర్మినేట్ అవ్వడం వల్ల రాడికల్ అండ్ ప్లిమ్యూల్ అనేవి ఫామ్ అవుతాయి. రాడికల్ నుంచి రూట్ ఫామ్ అవుతాయి, ప్లిమ్యూల్ నుంచి మనకి స్టెమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆర్ ఫార్ రాడికల్ అండ్ ఆర్ ఫార్ రూట్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకి రూట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఉంది కదా, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఓకేనా, సో ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఇక్కడ ట్యాప్ రూట్ సిస్టంలో మనకి ఫస్ట్ ఒక ప్రైమరీ రూట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్రైమరీ రూట్ నుంచి లాటరల్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ప్రైమరీ రూట్ నుంచి వచ్చే రూట్ని సెకండరీ రూట్ అంటాం, సెకండరీ రూట్ నుండి వచ్చే రూట్ని మనము టెరిషియరీ రూట్ అని అంటాము. ఓకేనా, సో ఇలా ఫర్దర్గా ఇప్పుడు టెరిషియరీ రూట్ని ఇంకొక స్మాల్ రూట్ హెయిర్ వచ్చిందనుకోండి, దాన్ని క్వాటర్నరీ రూట్ అని అంటాము. ఓకే, సో ఈ విధంగా మనకి ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? సో ఈ ప్రైమరీ రూట్ అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఈ రాడికల్ నుంచి ఈ ప్రైమరీ రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. నెక్స్ట్ మనము ఫైబ్రస్ రూట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఫైబ్రస్ రూట్ సిస్టంలో ఏమవుతుందంటే ప్రైమరీ రూట్ అనేది షార్ట్ లీవ్డ్ అండ్ ఇక్కడ ఫైబ్రస్ రూట్ సిస్టంలో మనం బంచ్ ఆఫ్ రూట్స్ అనేవి చూస్తాము. క్లియర్? సో ఇక్కడ ఈ బంచ్ ఆఫ్ రూట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే స్టెమ్ యొక్క బేస్ నుంచి వస్తాయి. ఓకే, ట్యాప్ రూట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ ఏమో డైకాటిలిడనస్ ప్లాంట్స్. ఓకే, అండ్ ఇక్కడ ఫైబ్రస్ రూట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏమో మోనోకాటిలిడనస్ ప్లాంట్స్. అంటే డైకాటిలిడనస్ ప్లాంట్స్లో మనం ట్యాప్ రూట్ సిస్టమ్ చూస్తాము అండ్ మోనోకాటిలిడనస్ ప్లాంట్స్లో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ చూస్తాము. ఓకేనా, నెక్స్ట్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. సో ఇక్కడ అడ్వాంటేజియస్ రూట్ సిస్టంలో ఏమవుతుందంటే రూట్ అనేది రాడికల్ నుంచి కాకుండా ప్లాంట్ యొక్క అదర్ పార్ట్స్ నుంచి ఒకవేళ రూట్స్ కనుక ఫామ్ అవుతాయి, ఆ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ని మనం అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ కంటే? మాన్స్టెరా అండ్ బనియన్ ట్రీ. ఓకే, సో దీస్ 2 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. ఓకేనా, నెక్స్ట్ మనము మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రూట్ సిస్టమ్ చెప్పండి మీరు? ఏంటి? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. సో దిస్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద రూట్. ఇదే కాకుండా రూట్ మోడిఫికేషన్స్ ద్వారా వేరే ఫంక్షన్స్ని కూడా పర్ఫామ్ చేస్తుంది. సో అమాంగ్ దెమ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. నెక్స్ట్ ఏంటి? సింథసిస్ ఆఫ్ సమ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అంతేకాకుండా ప్లాంట్కి సపోర్ట్ని ఇవ్వడం కూడా చేస్తూ ఉంటుంది సమ్ టైమ్స్ రూట్ అనేది. ఓకే, సో దీస్ ఆర్ ద అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్.
ఓకే, నెక్స్ట్ మనము రీజన్స్ ఆఫ్ ద రూట్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి. ఇక్కడ మనకి 3 రీజన్స్ కనిపిస్తాయి రూట్లో. వన్ ఈస్ రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్ యాక్టివిటీ, రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అండ్ రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్. ఓకే, సో ఇక్కడ రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్ అంటే రూట్ యొక్క టిప్ ఉంటుంది కదా, టిప్ అనేది ఒక టింపుల్ లైక్ స్ట్రక్చర్ తోటి కవర్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ టింపుల్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే రూట్ క్యాప్ అని అంటాము. ఈ రూట్ యొక్క అపెక్స్ని ఈ టింపుల్ లైక్ స్ట్రక్చర్ రూట్ క్యాప్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రూట్ అనేది సాయిల్ లోపలికి డీప్లో వెళ్తూ ఉంటుంది కదా, సో దాని రూట్ అపెక్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ రూట్ క్యాప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ రూట్ క్యాప్కి ప్రాక్సిమల్ సైడ్లో మనకి చాలా సెల్స్ ఉంటాయి. వీటిని మెరిస్టమెటిక్ సెల్స్ అని అంటాము. దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్ యాక్టివిటీ. ఓకే, సో ఈ మెరిస్టమెటిక్ సెల్స్ అనేవి థిన్ వాల్ కలిగి ఉంటాయి. అబండెంట్ సైటోప్లాజం అండ్ ప్రామినెంట్ న్యూక్లియస్ తోటి ఉంటుంది. ఓకే, సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సెల్ డివిజన్. సో ఇవి రిపీటెడ్గా సెల్ని డివైడ్ చేసి మనకి ఫర్దర్గా న్యూ సెల్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్కి ప్రాక్సిమల్ ఎండ్లో మనకి రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ సెల్స్ అనేవి ఫర్దర్గా ఎలాంగేట్ అయ్యి ఎన్లార్జ్ అయ్యి రూట్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆఫ్ ఎలాంగేషన్లో ఉన్న కొన్ని సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి మెచ్యూర్ అవ్వడం వల్ల రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్లో ఉన్న సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ రీజన్లో ఉన్న కొన్ని ఎపిడర్మల్ సెల్స్ అనేవి వెరీ ఫైన్ అండ్ డెలికేట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది. వీటిని మనము రూట్ హెయిర్ అని అంటాము. ఈ రూట్ హెయిర్ అనేది వాటర్ అండ్ మినరల్స్ని సాయిల్ నుంచి అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, అర్థమైంది కదా. వాట్ ఆర్ ద 3 రీజన్స్ ఆఫ్ ద రూట్? One is region of meristematic activity, next is region of elongation, and third one is region of maturation. Okay, so meristematic activity lo దగ్గర ఉన్న సెల్స్ అనేవి రిపీటెడ్గా డివైడ్ అవుతాయి. రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ దగ్గర ఉన్న సెల్స్ అనేవి రూట్ లెంత్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రీజన్ ఆఫ్ మెచ్యురేషన్ దగ్గర ఉన్న సెల్స్ అనేవి ఎపిడర్మల్ హెయిర్ని ఫామ్ చేసి అవి వాటర్ ఇంకా మినరల్స్ అబ్జార్ప్షన్లో హెల్ప్ చేస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద రీజన్స్ ఆఫ్ ద రూట్. నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ద రూట్ గురించి తెలుసుకుందాము. ఇన్ కేస్ నా క్లాస్ స్పీడ్గా అనిపిస్తే కొంచెం స్లో చేసుకొని చూడండి. సో నెక్స్ట్ మనము మోడిఫికేషన్ ఆఫ్ రూట్ గురించి తెలుసుకుందాము. సో రూట్ స్టోరేజ్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో అలా స్టోరేజ్ ఫంక్షన్ని పర్ఫామ్ చేసే రూట్స్ గురించి తెలుసుకుందాము. ఎగ్జాంపుల్స్, ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది క్యారెట్ అండ్ టర్నిప్. ఓకే, సో ఈ క్యారెట్ అండ్ టర్నిప్ యొక్క రూట్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకుంటుంది అండ్ ఇవి రెండు కూడా ట్యాప్ రూట్ సిస్టమ్ని కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. సో ఈ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అనేది మనకి స్వీట్ పొటాటోలో ప్రజెంట్ అయి ఉంటుంది. స్వీట్ పొటాటో యొక్క రూట్స్ అనేవి అడ్వాంటేజియస్ రూట్ అండ్ అవి ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ ఫైబ్రస్ రూట్. సో ఈ ఫైబ్రస్ రూట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆస్పారగస్. ఈ ఆస్పారగస్ యొక్క రూట్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా, రూట్స్ అనేవి సపోర్ట్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రాప్ రూట్స్ అండ్ స్టిల్ట్ రూట్స్. ఓకే, ఈ ప్రాప్ రూట్స్ని మనము పిల్లర్ రూట్స్ అని కూడా అంటాము. ఈ ప్రాప్ రూట్స్ పిల్లర్ రూట్స్ అనేవి మనకి దేంట్లో కనిపిస్తాయి అంటే బనియన్ ట్రీలో కనిపిస్తాయి. ఓకే, బనియన్ ట్రీలో ఇట్లాంటి హ్యాంగింగ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద రూట్స్. ఈ రూట్స్ని మనం ప్రాప్ రూట్స్ ఆర్ పిల్లర్ రూట్స్ అంటాము. అవి ప్లాంట్కి సపోర్ట్ని ఇస్తూ ఉంటాయి. ఓకేనా, స్టిల్ట్ రూట్స్ గురించి తెలుసుకుందాం. స్టిల్ట్ రూట్స్ అనేవి మనకి మేజ్ అండ్ షుగర్ కేన్లో కనిపిస్తాయి. ఓకేనా, సో ప్లాంట్ ఇప్పుడు ఇది ఒక స్టెమ్ అనుకోండి, ప్లాంట్ యొక్క స్టెమ్. సో ఈ స్టెమ్ యొక్క లోవర్ నోడ్ ఉంటుంది కదా, ఈ లోవర్ నోడ్ నుంచి మన ఇలాంటి రూట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ రూట్స్ అనేవి ప్లాంట్కి సపోర్ట్ని ఇస్తుంది. ఓకేనా, సో ఆ రూట్స్ని మనం ఏమంటున్నాం, మేజ్ అండ్ షుగర్ కేన్లో కనిపించే రూట్స్ని స్టిల్ట్ రూట్స్ అని అంటున్నాము. క్లియర్. నెక్స్ట్ మనము న్యూమటోఫోర్స్ గురించి తెలుసుకుందాము. సో న్యూమటోఫోర్స్ అనేవి ఏ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి? రెస్పిరేషన్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకే, ఇవి మనకి మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఈస్ రైజోఫోరా అండ్ అవిసీనియా. సో ఈ 2 ప్లాంట్స్లో మనకి ఏం కనిపిస్తాయి? న్యూమటోఫోర్స్ కనిపిస్తాయి. సపోజ్ ఇది ఒక మ్యాంగ్రోవ్ ప్లాంట్ అనుకోండి, ఇది బురద నేలల్లో పెరుగుతుంది కదా, దాని రూట్స్కి ఆక్సిజన్ అనేది అందదు. సో అప్పుడు ఏం చేస్తాయి, వీటి రూట్స్ అనేవి ఇలా బయటికి ప్రొట్యూడ్ అవుతాయి. సో ఈ రూట్స్ని మనం ఏమంటున్నాం, న్యూమటోఫోర్స్ అని అంటున్నాము. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా, సో దిస్ ఇస్ నథింగ్ బట్ రూట్ ఈస్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్ ఆఫ్ రెస్పిరేషన్. క్లియర్. నెక్స్ట్ మనము వెలమెన్ రూట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వెలమెన్ రూట్స్ అనేవి మనకి
ఎపిఫైట్స్ అయిన వ్యాండాలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక వుడ్ లాగ్ పైన ఈ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఓకే, సో ఈ వ్యాండా ప్లాంట్ నుంచి వచ్చిన రూట్స్ని మనం ఏమంటున్నాం, వెలమెన్ రూట్స్ అంటున్నాం. ఇవి ఏం చేస్తాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ద వెలమెన్ రూట్స్. నెక్స్ట్ మనము హాస్టోరియల్ రూట్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ హాస్టోరియల్ రూట్స్ అనేవి మనకి పారాసైటిక్ ప్లాంట్స్ అయిన కస్కేటా అండ్ రఫ్లేషియాలో కనిపిస్తుంది. ఓకే, ఈ కస్కేటా అండ్ రఫ్లేషియాని మనము కంప్లీట్ పారాసైట్ అని అంటాము. ఎందుకు దీన్ని కంప్లీట్ పారాసైటిక్ ప్లాంట్స్ అంటున్నామంటే ఈ పారాసైటిక్ ప్లాంట్స్ అనేవి వాటి యొక్క హాస్టోరియల్ రూట్స్ని ప్లాంట్ యొక్క హోస్ట్ ప్లాంట్ యొక్క జైలం అండ్ ఫ్లోయం లోపలికి ఎంటర్ చేపిస్తాయి. ఓకే, అంటే ఆ జైలం నుంచి వాటర్ అండ్ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ ఫ్లోయం నుంచి ఫుడ్ మెటీరియల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, ఈ పారాసైటిక్ ప్లాంట్ అనేది హోస్ట్ ప్లాంట్ యొక్క జైలం అండ్ ఫ్లోయం నుంచి కావాల్సిన థింగ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అందుకే వీటిని కంప్లీట్ పారాసైట్ అంటాము. వేరాస్ విస్కమ్ అండ్ స్ట్రిగా అనేవి దేనికి ఎగ్జాంపుల్ అంటే పార్షియల్ పారాసైట్స్కి ఎగ్జాంపుల్. ఇవి ఓన్లీ దాని హాస్టోరియల్ రూట్స్ని జైలం లోపలికే ఎంటర్ చేపించి ఓన్లీ వాటర్ మినరల్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ద హాస్టోరియల్ రూట్స్. నెక్స్ట్ మనము నాడ్యులార్ రూట్స్ గురించి తెలుసుకుందాం. ఈ నాడ్యులార్ రూట్స్ అనేవి మనకి లెగ్యూమినస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా లైక్ పల్సెస్. సో ఆ ప్లాంట్స్ యొక్క రూట్ సిస్టంలో మనకి ఇలాంటి నాడ్యూల్స్ కనిపిస్తాయి. సో ఈ నాడ్యూల్స్లో ఏముంటుంది తెలుసా, రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ప్లాంట్కి కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసి ప్లాంట్కి అందిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద నాడ్యులార్ రూట్స్. క్లియర్. నెక్స్ట్ మనము ఈనియోఫైలం ప్లాంట్ యొక్క రూట్స్లో క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు క్లోరోఫిల్ ఉందంటే దాని ఫంక్షన్ ఏముంటుంది, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, సో ఈ టీనియోఫైలియం యొక్క రూట్స్లో క్లోరోఫిల్ ఉండి అది ఏం ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది, ఫోటోసింథసిస్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. క్లియర్ కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్ గురించి తెలుసుకున్నాము. ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకునే రూట్స్ గురించి, ప్లాంట్స్కి సపోర్ట్ ఇచ్చే రూట్స్ గురించి, ప్రాప్ రూట్స్ అండ్ స్టిల్ట్ రూట్స్ గురించి, న్యూమటోఫోర్స్ గురించి, వెలమెన్ రూట్ గురించి, హాస్టోరియల్ రూట్ గురించి, నాడ్యులర్ రూట్ గురించి అండ్ ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసే రూట్ దాని ఎగ్జాంపుల్ వచ్చేసి టీనియోఫైలం గురించి నేర్చుకున్నాము. మనం స్టెమ్ గురించి తెలుసుకుందాము. ఓకేనా, సో స్టెమ్ అనేది అసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, గ్రౌండ్ లెవెల్కి పైన మనకి స్టెమ్ అనేది కనిపిస్తుంది. అండ్ స్టెమ్ అనేది మనకి సీడ్ జర్మినేట్ అయినప్పుడు రాడికల్ అండ్ ప్లిమ్యూల్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాను కదా. ప్లిమ్యూల్ నుంచి ఈ స్టెమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో స్టెమ్ మీద నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. లీవ్స్ అనేవి నోట్స్ నుంచి ఫామ్ అవుతాయి. ఓకే, సో స్టెమ్ పైన బర్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అర్థమైందా, స్టెమ్ పైన బర్డ్స్ ఉంటాయి, అవి టర్మినల్ అండ్ యాక్సిలరీగా ఉంటాయి. ఓకే, క్లియర్ కదా. స్టెమ్ అనేది అసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ స్టెమ్ మీద నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ ఉంటాయి. స్టెమ్ అనేది సీడ్ జర్మినేట్ అయినప్పుడు ప్లిమ్యూల్ నుంచి స్టెమ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ నోట్స్ దగ్గర నుంచి లీవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. స్టెమ్ మీద బడ్స్ అనేవి ఉంటున్నాయి, అవి టర్మినల్ ఆర్ యాక్సిలరీగా ఉంటాయి. ఓకేనా, సో స్టెమ్ అనేది ఎప్పుడైతే యంగ్గా ఉంటుందో అది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎప్పుడైతే ఓల్డ్ అవుతుందో అప్పుడు అది వుడీ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనము స్టెమ్ యొక్క ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాము. సో మెయిన్ ఫంక్షన్ ఏంటిది స్టెమ్ది, ఇట్ కండక్ట్స్ వాటర్ అండ్ మినరల్స్ అండ్ ఫోటోసింథటేట్స్. ఓకే, అండ్ స్టెమ్ అనేది బ్రాంచెస్ని స్ప్రెడ్ చేస్తుంది అండ్ స్టెమ్ మీద లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటుంది. క్లియర్ కదా. ఇంకా స్టెమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, స్టెమ్ కొన్ని ప్లాంట్స్లలో ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి, వెజిటేటివ్ ప్రొపగేషన్కి అండ్ సపోర్ట్ ఇవ్వడానికి, మెకానికల్ సపోర్ట్ ఇవ్వడానికి, ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీస్ ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ ద స్టెమ్. సో కొన్ని ప్లాంట్స్ స్టెమ్ని మాడిఫై చేసుకొని ఈ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనము మోడిఫికేషన్ ఆఫ్ ద స్టెమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్ గురించి తెలుసుకునే ముందు జస్ట్ ఒకసారి ఫంక్షన్స్ని రికాల్ చేసుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద స్టెమ్, కండక్టింగ్ వాటర్, మినరల్స్ అండ్ ఫోటోసింథటేట్. ఇవే కాకుండా స్టెమ్ కొన్నిసార్లు మాడిఫై అయ్యి కొన్ని ప్లాంట్స్లో వేరే ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఏంటది, మెకానికల్ సపోర్ట్ని ఇవ్వడము, స్టెమ్ని
ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడము, ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేయడము అండ్ వెజిటేటివ్ ప్రొపగేషన్లో హెల్ప్ చేయడము. సో దీస్ ఆర్ ద అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ మోడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్. సో ఇక్కడ స్టెమ్ మోడిఫికేషన్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ అయ్యింది. వన్ ఈజ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ సపేరియల్ స్టెమ్ మోడిఫికేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. ఓకే, సో ఫస్ట్ మనము అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఓకే, ఈ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్లో మనకి స్టెమ్ ట్యూబర్ కనిపిస్తుంది. ఓకే, స్టెమ్ ట్యూబర్స్, కామ్, రైజోమ్ అండ్ బల్బ్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. సో ఈ స్టెమ్ ట్యూబర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాటో. నెక్స్ట్ ఏంటి, కామ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కొలకేషియా ఇంకా అమర్ఫోఫాలస్ అంటే శామగడ్డ ఇంకా పులగంద. సో ఇవి రెండు కూడా కామ్కి ఎగ్జాంపుల్. రైజోమ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టర్మరిక్ అండ్ జింజర్. సో దీస్ టూ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్, రైజోమ్. బల్బ్, సో బల్బ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆనియన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్స్లో 3 టైప్స్ చూసాం. ఏంటి, అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్ అండ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. దాంట్లో అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో ఈ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్లో ఫస్ట్ టైప్ ఏంటి, స్టెమ్ ట్యూబర్, కామ్, రైజోమ్ అండ్ బల్బ్. సో స్టెమ్ ట్యూబర్కి ఎగ్జాంపుల్ పొటాటో, కామ్కి ఎగ్జాంపుల్ అమర్ఫోఫాలస్ ఇంకా కొలకేషియా, రైజోమ్కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను, టర్మరిక్, కర్క్యూమా అండ్ జింజర్. ఓకేనా. బల్బ్కి ఎగ్జాంపుల్ ఏంటి, అనియన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టెమ్ ట్యూబర్స్, కామ్, రైజోమ్ అండ్ బల్బ్. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేయడము అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ ఆర్గన్ ఆఫ్ పెరినేషన్ టు టైడ్ ఓవర్ కండిషన్స్ అన్ఫేవరబుల్ ఫర్ గ్రోత్. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ ఆర్గన్స్ అనేవి అలా ఉండిపోయి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో అప్పుడు అవి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. నెక్స్ట్ మనము ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ గురించి నేర్చుకుందాం. సో ఈ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్లో ఫస్ట్ వన్ ఈజ్ స్టెమ్ టెండ్రిల్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ టాన్, థర్డ్ ఈజ్ ఫీలోక్లాడ్స్, and fourth is cladophylls, and fifth one is bulbil. ఓకే, సో వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకొని అండ్ వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఓకేనా. సో స్టెమ్ టెండ్రిల్స్ ఫంక్షన్ ఏంటిది మీకు తెలుసు, ఇట్ హెల్ప్స్ ఇన్ క్లైంబింగ్. ఓకే, అంటే దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి గార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా గ్రేప్స్. ఓకే, సో స్టెమ్ టెండ్రిల్స్ అనేవి యాక్సిలరీగా ఉండవచ్చు, లేకపోతే టర్మినల్గా కూడా ఉండొచ్చు. యాక్సిలరీ స్టెమ్ టెండ్రిల్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి, గార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ కుకుంబర్, పంప్కిన్ అండ్ వాటర్ మిలన్లో మనకి ఈ యాక్సిలరీ స్టెమ్ టెండ్రిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో స్టెమ్ టెండ్రిల్స్ అనేవి దేనికి హెల్ప్ చేస్తాయి, క్లైంబింగ్కి హెల్ప్ చేస్తాయి. టెండ్రిల్స్ అంటే తెలుసు కదా, తీగలు. ఓకే, అవి స్పైరల్లీ కాయిల్డ్గా ఉంటాయి అండ్ అవి క్లైంబింగ్కి హెల్ప్ చేస్తాయి. యాక్సిలరీ స్టెమ్ టెండ్రిల్స్ ఏమో మనకి గార్డ్ ఫ్యామిలీ మెంబర్స్లో కనిపిస్తుంది అండ్ టర్మినల్ స్టెమ్ టెండ్రిల్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి, గ్రేప్స్లో కనిపిస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టెమ్ టెండ్రిల్స్. నెక్స్ట్ మనము థార్న్స్ గురించి నేర్చుకుందాము. సో థార్న్స్ అంటే ముళ్ళులు అనేవి మనకి ఇక్కడ ముళ్ళుల ఫంక్షన్ ఏముంటుంది, ప్రొటెక్షన్. సో అది ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిట్రస్ అండ్ బొగన్విల్లియా, ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ద ప్లాంట్స్. ఓకేనా. నెక్స్ట్ ఫీలోక్లాడ్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ ఫీలోక్లాడ్స్లో మనకి 3 ఉంటాయి. వన్ ఈజ్ ఫ్లెషీ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఓపెన్షియా. ఓకే, సో ఎక్కడైతే డెజర్ట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో డెజర్ట్ ప్లాంట్స్ యొక్క స్టెమ్ అనేది మోడిఫై అయిపోతుంది ట్రాన్స్పిరేషన్ రేట్ని తగ్గించుకోవడం కోసము అండ్ వాటి స్టెమ్లోనే క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫీలోక్లాడ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఓపెన్షియా, కెస్యూరీనా అండ్ యూఫోర్బియా. 3 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫీలోక్లాడ్స్. ఒకవేళ స్టెమ్ అనేది ఫ్లెషీ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్లోకి మాడిఫై అవుతే దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఓపెన్షియా. ఓకే, సో ఒకవేళ స్టెమ్ అనేది ఫ్లెషీ సిలిండ్రికల్ స్ట్రక్చర్లోకి మాడిఫై అయింది అనుకోండి, దానికి ఎగ్జాంపుల్ యూఫోర్బియా. ఓకే, స్టెమ్ అనేది నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటే దానికి ఎగ్జాంపుల్ కెస్యూరీనా. ఓకేనా, అర్థమైంది కదా. ఫీలోక్లాడ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఫోటోసింథసిస్ అండ్ టు రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్ రేట్. సో
డెజర్ట్ ఏరియాలో పెరిగే ప్లాంట్సే దీనికి మోస్ట్లీ ఎగ్జాంపుల్స్ అయి ఉంటాయి. ఏంటి ఎగ్జాంపుల్స్? ఒపెన్షియా, కెస్యూరినా అండ్ యూఫోర్బియా. యూఫోర్బియాలో స్టెమ్ అనేది సిలిండ్రికల్గా మారుతుంది. ఒపెన్షియాలో ఫ్లెషీ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇక్కడ కెస్యూరినాలో నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫీలోక్లేట్స్. నెక్స్ట్ మనము క్లాడోఫిల్స్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ క్లాడోఫిల్స్లో ఏమవుతుందంటే వాటి యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా అవి లిమిటెడ్ గ్రోత్ని షో చేస్తాయి. ఓకే, సో అవి లిమిటెడ్ గ్రోత్ని షో చేస్తాయి అండ్ వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిది? ఫోటోసింథసిస్. ఓకే, అర్థమైంది కదా. క్లాడోఫిల్స్ యొక్క స్టెమ్స్ అనేవి, బ్రాంచెస్ అనేవి లిమిటెడ్ గ్రోత్ని షో చేస్తాయి అండ్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి? ఫోటోసింథసిస్. ఎగ్జాంపుల్ ఇస్ ఆస్పారగస్. ఓకే, ఆస్పారగస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాడోఫిల్స్. నెక్స్ట్ బల్బిల్. సో బల్బిల్లో మనకి ఫ్లోరల్ బర్డ్స్ కనిపిస్తాయి అండ్ వెజిటేటివ్ బర్డ్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్లోరల్ బర్డ్స్కి ఎగ్జాంపుల్ అగేవ్ అండ్ వెజిటేటివ్ బర్డ్స్కి ఎగ్జాంపుల్ డిస్కోర్సియా. ఓకే, సో ఈ అగేవ్ ఇంకా ఈ ఫ్లోరల్ బర్డ్స్ అండ్ వెజిటేటివ్ బర్డ్స్ ఏం చేస్తాయి అంటే ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకుంటాయి అండ్ అవి ఒక ప్లాంట్ నుంచి డిటాచ్ అయిపోయిన తర్వాత వెజిటేటివ్ ప్రొపగేషన్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బల్బిల్స్. ఓకేనా, అర్థమైంది కదా. సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఓకేనా, సో ఈ సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్లో మనకి ఏమేమి ఉంటాయంటే రన్నర్స్, సక్కర్స్, స్టోలెన్స్ అండ్ ఆఫ్సెట్స్. సో ఈ 4 అనేవి మనకి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్లో కనిపిస్తాయి. ఓకే, ఏమన్నాను? సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏమన్నాను? సక్కర్స్, రన్నర్స్, థర్డ్ వన్ స్టోలెన్స్ and fourth one offsets. So these are the types of subaerial stem modification. ఓకే, సో ఫస్ట్ రన్నర్స్ గురించి నేర్చుకుందాం. సో రన్నర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రాసెస్, ఆక్సాలిస్ అండ్ స్ట్రాబెర్రీ. సో ఇవన్నీ కూడా మనకి దేనికి ఎగ్జాంపుల్స్? రన్నర్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ రన్నర్స్లో ఓల్డర్ ప్లాంట్ అనేది ఎప్పుడైతే చనిపోతుందో ఈ న్యూ నిషెస్ నుంచి మనకి న్యూ ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. రన్నర్స్ గురించి నేర్చుకుందాము. రన్నర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రాస్, స్ట్రాబెర్రీ అండ్ ఆక్సాలిస్. సో ఈ 3 అనేవి రన్నర్స్కి ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుందంటే రన్నర్స్లో న్యూ నిషెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఎప్పుడైతే ఓల్డ్ ప్లాంట్ అనేది డై అయిపోతుందో ఇప్పుడు ఈ న్యూ నిషెస్ నుంచి న్యూ ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మనము స్టోలెన్స్ గురించి నేర్చుకుందాము. సో స్టోలెన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి నేరియం ఇంకా జాస్మిన్. సో స్టోలెన్స్లో ఏమవుతుందంటే ప్లాంట్ యొక్క అండర్ గ్రౌండ్ నుంచి మనకి ఒక స్లెండర్ లాటరల్ బ్రాంచ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ గ్రోస్ ఏరియల్గా గ్రో అయిన తర్వాత అది బెండ్ అయిపోయి సాయిల్కి టచ్ అవుతుంది. అక్కడ నుంచి అడ్వాంటేజియస్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్లాంట్ అనేది ఇక్కడ డిటాచ్ అయిపోయిందో ఇది అగైన్ న్యూ ప్లాంట్ లాగా గ్రో అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టోలెన్స్. సో ఇక్కడ మనకి నేరియం అండ్ జాస్మిన్స్ అనేవి ఈ స్టోలెన్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సక్కర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బనానా, పైనాపిల్ అండ్ క్రైసంథమమ్. సో ఇవన్నీ కూడా సక్కర్స్కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ సక్కర్స్లో ఏమవుతుందంటే స్లెండర్ లాటరల్ బ్రాంచ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకే, అది హారిజాంటల్గా గ్రో అయ్యి సడన్గా పైకి షూటప్ అవుతుంది. ఓకే, అర్థమైందా. సక్కర్స్లో ఏమవుతుంది? అండర్ గ్రౌండ్ స్టెమ్ అనేది హారిజాంటల్గా గ్రో అయ్యి అది షూటప్ అయిపోతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద సక్కర్స్. నెక్స్ట్ మనము ఆఫ్సెట్స్ గురించి నేర్చుకుందాము. సో ఆఫ్సెట్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పిస్టియా అండ్ ఆయికార్నియా. ఇంటర్నోడల్ లెంత్ని మనం ఏమంటున్నాం? ఆఫ్సెట్స్ అని అంటున్నాము. సో ప్రతి నోట్ దగ్గర ఒక రోజెట్ టైప్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి అండ్ కింద రూట్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇవి బ్యాలెన్సింగ్కి హెల్ప్ చేస్తుంది. సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్లో ఉన్న అన్ని టైప్స్ లైక్ సక్కర్స్, రన్నర్స్, స్టోలెన్స్, ఆఫ్సెట్స్ ఇవన్నీ కూడా వెజిటేటివ్ ప్రొపగేషన్కి హెల్ప్ చేస్తాయి. ఓకేనా, సో నెక్స్ట్ ది లీఫ్ గురించి తెలుసుకుందాము. లీఫ్ అనేది లాటరల్ ఫ్లాటెండ్ స్ట్రక్చర్ ఆన్ ద స్టెమ్. సో స్టెమ్ మీద లాటరల్ ఫ్లాటెండ్ స్ట్రక్చర్ అనేది లీఫ్. ఓకేనా, సో ఈ లీఫ్కి మనకి పిటియోల్ ఉంటుంది అండ్ ఈ సర్ఫేస్ ఏరియా ఉంది కదా దీన్ని మనము లామినా అంటాము అండ్ లీఫ్ యొక్క టిప్ని లీఫ్ ఎపెక్స్ అంటాము అండ్ ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా వీటిని మనం ఏమంటాము? మార్జిన్ అని అంటాము. ఈ లీఫ్ పైన మనకి మిడ్ డ్రిప్ ఉంటుంది. మిడ్ డ్రిప్ నుంచి వెయిన్లెట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సో ఈ
మిడ్రిప్ అండ్ వెయిన్లెట్స్ అనేవి మనకి లీఫ్కి ఒక రిజిడిటీని ఇస్తుంది. ఇది స్టెమ్, ఇదేమో పిటియోల్ కదా. సో ఈ పిటియోల్ అనేది స్టెమ్కి అటాచ్ అయిన దగ్గర మనకి స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తాయి. వాటిని మనం ఏమంటామంటే స్టిప్యూల్స్ అని అంటాము. క్లియర్ కదా. లీఫ్ అనేది లాటరల్ జనరలీ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ స్టెమ్ మీద ఉంటుంది. అండ్ ఈ లీఫ్ అనేది స్టెమ్ మీద నోట్స్ ఉంటాయి కదా, ఈ నోట్స్ దగ్గర నుంచి మనకి లీఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లీఫ్ స్టెమ్కి అటాచ్ అవుతుంది కదా. సో ఈ యాక్సిస్ దగ్గర బడ్స్ అనేవి ఉంటాయి. ఈ బడ్స్ అనేవి ఫ్యూచర్లో బ్రాంచెస్ లాగా డెవలప్ అవుతాయి. క్లియర్. అండ్ ఈ లీఫ్ అనేది ఎలా ఆరిజినేట్ అవుతుంది అంటే ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ షూట్ ఎపికల్ మెరిస్టెమ్. సో షూట్ ఎపికల్ మెరిస్టెమ్ నుంచి లీఫ్ అనేది ఆరిజినేట్ అవుతుంది. అండ్ లీఫ్ అనేది ప్లాంట్లో ఎలా అరేంజ్ అవుతుంది అంటే ఇట్ విల్ బి అరేంజ్ ఇన్ ద అక్రోపెటల్ మేనర్. అంటే ఓల్డర్ లీవ్స్ అనేవి కింద ఉంటాయి అండ్ న్యూ లీవ్స్ అనేవి పైన ఉంటాయి. ఓకే. సో ఈ విధంగా అక్రోపెటల్ ఆర్డర్లో లీవ్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటుంది. ఓకే. అండ్ ఈ లీఫ్ అనేది లీఫ్ ఈజ్ అ వెజిటేటివ్ ఆర్గన్ ఫర్ ఫోటోసింథసిస్. సో లీఫ్ ఒక వెజిటేటివ్ ఆర్గన్ అండ్ అది ఫోటోసింథసిస్కి హెల్ప్ చేస్తుంది. ఓకేనా. లీఫ్లో మనకి 3 పార్ట్స్ కనిపిస్తాయి మెయిన్గా. లీఫ్ బేస్, పిటియోల్ అండ్ లామినా. ఓకేనా. అర్థమైంది కదా. ఇంతకుముందే చెప్పాను లామినా అంటే ఏంటి, లీఫ్ బేస్ అంటే ఏంటి అండ్ పిటియోల్ అంటే ఏంటి. పిటియోల్ యొక్క బేస్ రీజన్ని మనము లీఫ్ బేస్ అని అంటాము. ఈ లీఫ్ బేస్ దగ్గర మనకి 2 స్మాల్ లాటరల్ స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. వాటిని మనము స్టిప్యూల్స్ అని అంటాము. మోనోకాటిలిడనస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క లీఫ్ బేస్ అనేది ఎక్స్పాండ్ అయిపోయి ఒక షీట్ లాగా స్టెమ్ని కవర్ చేసుకుంటుంది, పార్షియల్గా కానీ కంప్లీట్గా కానీ. ఓకే. అర్థమైందా. మోనోకాటిలిడనస్ ప్లాంట్స్లో లీఫ్ బేస్ రీజన్ అనేది ఏమవుతుంది, ఇట్ విల్ బి కవరింగ్ ద స్టెమ్ పార్షియలీ ఆర్ హోల్లీ. ఓకే. లెగ్యూమినస్ ప్లాంట్లో లీఫ్ బేస్ అనేది స్వెలన్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, పల్వీనస్ అని అంటున్నాం. పిట్యూల్ యొక్క ఫంక్షన్ తెలుసుకుందాము నెక్స్ట్. సో పిట్యూల్ అనేది లీఫ్ బ్లేడ్ని విండ్లో ఫ్లటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ లీఫ్ని కూల్ చేయడానికి, ఫ్రెష్ ఎయిర్ని లీఫ్ సర్ఫేస్కి తేవడానికి ఈ పిట్యూల్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే. లీఫ్ బ్లేడ్ గురించి తెలుసుకుందాము. లామినా అనేది గ్రీన్ ఎక్స్పాండెడ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్. ఓకే. సో దిస్ రీజన్ ఈస్ నథింగ్ బట్ ద లీఫ్ బ్లేడ్ ఆర్ లామినా. ఈ లామినా మీద వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ అనేవి ఉంటాయి. మిడిల్లో మనకి మిడ్ రిబ్ అనేది కనిపిస్తుంది అండ్ సైడ్స్కి వెయిన్లెట్స్, మిడ్ రిబ్ నుంచి సైడ్స్కి వచ్చే వెయిన్స్ని వెయిన్లెట్స్ అని అంటాము. అది లీఫ్ బ్లేడ్కి రిజిడిటీని ఇస్తుంది. అండ్ ఈ వెయిన్స్ అనేవి వాటర్, మినరల్స్ అండ్ ఫుడ్ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఛానల్స్ లాగా హెల్ప్ అవుతాయి. ఓకే. లీఫ్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ అన్నివి కనిపిస్తాయి. డిఫరెంట్ మార్జిన్ని, షేప్ని, అపెక్స్ని, సర్ఫేస్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్సిషన్ ఆఫ్ లామినా కలిగి ఉంటాయి. ఓకే. క్లియర్ కదా. నెక్స్ట్ మనము వెనేషన్ గురించి నేర్చుకుందాము. ఓకేనా. వెనేషన్ అంటే నథింగ్ బట్ లామినా పైన వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ అనేవి ఏ విధంగా అరేంజ్ అయి ఉంది, ఆ అరేంజ్మెంట్ని మనం ఏమంటాము, వెనేషన్ అని అంటాము. ఓకే. అర్థమైంది కదా. అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఆన్ ద లీఫ్ ఈస్ కాల్డ్ as what, వెనేషన్. 2 types ఆఫ్ వెనేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ రెటికులేట్ వెనేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్యారలల్ వెనేషన్. ఓకే. రెటికులేట్ వెనేషన్లో వెయిన్లెట్స్ అనేవి ఒక ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్ని ఫామ్ చేస్తాయి. వేరే ప్యారలల్ వెనేషన్లో ఏమవుతుందంటే వెయిన్స్ అనేవి ఇలా ప్యారలల్గా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ వెనేషన్ని ప్యారలల్ వెనేషన్ అని అంటాము. అండ్ దిస్ టైప్ ఆఫ్ వెనేషన్ని మనం ఏమంటాం అంటే వెయిన్లెట్స్ అనేవి ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ వెనేషన్ని రెటికులేట్ వెనేషన్ అని అంటాము. ఓకే. ఈ రెటికులేట్ వెనేషన్ అనేది మనకి డైకాట్ ప్లాంట్స్లో కనిపిస్తుంది. ప్యారలల్ టైప్ ఆఫ్ వెనేషన్ అనేది మనకి మోనోకాటిలిడనస్ ప్లాంట్స్లో కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ లీవ్స్ గురించి తెలుసుకుందాము. ఓకేనా. సో 2 types ఆఫ్ లీవ్స్ ఉంటాయి. వన్ ఈజ్ సింపుల్ లీఫ్ అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ కాంపౌండ్ లీఫ్. ఓకే. సో సింపుల్ లీఫ్లో ఏమవుతుందంటే లీఫ్ లామినా ఉంటుందని చెప్పాను కదా, లీఫ్కి పిటియోల్. సో దిస్ ఈజ్ పిటియోల్ అండ్ దిస్ ఈజ్ ద లీఫ్ లామినా. సో ఈ లీఫ్ లామినా అనేది ఎంటైర్గా అయినా ఉండొచ్చు, లేకపోతే దీనికి ఇన్సిషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఏమన్నాను, దే ఆర్ 2 types ఆఫ్ లీవ్స్. వన్ ఈజ్ సింపుల్ లీఫ్ అండ్ సెకండ్ టైప్ ఈజ్ కాంపౌండ్ లీఫ్. ఓకేనా. సో మనకి సింపుల్ లీఫ్లో లీఫ్ లామినా ఉంటుంది కదా, అది ఎంటైర్గానైనా ఉండొచ్చు, లేకపోతే ఇన్సిషన్స్ని కలిగి ఉండొచ్చు. ఓకే. బట్ ఇక్కడ ఇన్సిషన్స్ అనేవి లీఫ్ యొక్క మిడ్ రిబ్ వరకు వెళ్ళవు. ఓకే.
ఈ ఇన్సిషన్స్ అనేవి మిడ్ రిబ్కి రీచ్ అవ్వవు. అలాంటి టైప్ ఆఫ్ లీఫ్ని మనం ఏమంటాము, సింపుల్ లీఫ్ అని అంటాము. క్లియర్? సో నెక్స్ట్ ఏంటి, కాంపౌండ్ లీఫ్. సో ఈ కాంపౌండ్ లీఫ్లో ఏమవుతుందంటే ఈ లీఫ్ లమినా యొక్క ఇన్సిషన్స్ ఉంటాయి కదా, సో దిస్ ఇన్సిషన్స్ అనేవి మిడ్ రిబ్ వరకు రీచ్ అవుతాయి. ఓకే, సో ఈ ఇన్సిషన్స్ మిడ్ రిబ్ వరకు రీచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ లీఫ్ అనేది లీఫ్లెట్స్ లాగా డివైడ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ లీఫ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, కాంపౌండ్ లీఫ్. క్లియర్ కదా? నెక్స్ట్ ఈ కాంపౌండ్ లీఫ్ అనేది ఫర్దర్గా ఇంకా 2 టైప్స్గా డివైడ్ అయింది. వన్ ఈజ్ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ పామెట్లీ కాంపౌండ్ లీఫ్. క్లియర్? సో ఇక్కడ ఇదొక స్టెమ్. ఓకే, సో ఈ స్టెమ్ దగ్గర నోట్స్ ఉంటాయి కదా, ఈ నోట్స్ దగ్గర నుంచి లీఫ్ అనేది పుడుతుంది. ఓకే, సో ఈ లీఫ్ ఎక్కడైతే ఆరిజినేట్ అవుతుందో ఈ స్టెమ్ ఇంకా లీఫ్కి మధ్యలో ఉన్న యాక్సిల్లో బడ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ బడ్ అనేది ఫర్దర్గా బ్రాంచెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్లియర్ కదా? సో ఈ బడ్స్ అనేవి స్టెమ్ ఇంకా లీఫ్ యొక్క యాక్సిస్లో ఉంటాయి, కానీ ఈ కాంపౌండ్ లీఫ్లో ఇప్పుడు లీఫ్ అనేది ఫర్దర్ లీఫ్లెట్స్ లాగా డివైడ్ అయిందని చెప్పాను కదా, ఈ లీఫ్లెట్ యొక్క యాక్సిస్లో లీఫ్లెట్ ఇంకా ఈ రాచీస్ ఒక యాక్సిస్లో బడ్స్ అనేవి ఉండవు. ఓకే, క్లియర్? అర్థమైంది కదా? నెక్స్ట్, సో ఇప్పుడు కాంపౌండ్ లీఫ్ యొక్క ఫర్దర్ టైప్స్ అయిన పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అండ్ పామెట్లీ కాంపౌండ్ లీఫ్ గురించి తెలుసుకుందాము. సో పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్లో ఏమవుతుందంటే లీఫ్లెట్స్ అనేవి ఒక కామన్ యాక్సిస్ అయిన రాచీస్ మీద ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇదొక రాచీస్, దీని మీద లీఫ్లెట్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ నీమ్ లీఫ్ని గుర్తు తెచ్చుకోండి. ఓకే, నీమ్ లీఫ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్, పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. పామెట్లీ కాంపౌండ్ లీఫ్లో ఏమవుతుందంటే పిటియోల్ యొక్క టిప్ దగ్గర నుంచి లీఫ్లెట్స్ అనేవి వస్తాయి. సో ఎగ్జాంపుల్ ఆఫ్ పామెట్లీ కాంపౌండ్ లీఫ్ ఈస్ బాంబాక్స్ సీబా, దీని సిల్క్ కాటన్ అని కూడా అంటాము. క్లియర్ కదా టైప్స్ ఆఫ్ లీవ్స్ గురించి? నెక్స్ట్ మనము ఫిలోటాక్సీ గురించి తెచ్చుకుందాము. ఓకే, ఫిలోటాక్సీ ఈస్ నథింగ్ బట్ ఒక స్టెమ్ ఆర్ బ్రాంచ్ మీద, ప్లాంట్ యొక్క స్టెమ్ ఆర్ బ్రాంచ్ మీద లీవ్స్ అనేవి ఏ విధంగా అరేంజ్ అయింది, ఓకే, ఏ ప్యాటర్న్లో అరేంజ్ అయింది అనే దాన్ని మనం ఫిలోటాక్సీ అని అంటాము. క్లియర్? స్టెమ్ ఆర్ బ్రాంచ్ మీద లీవ్స్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్లో ప్యాటర్న్లో అరేంజ్ అయి ఉంటుంది కదా, ఆ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ని మనం ఏమంటామంటే ఫిలోటాక్సీ అని అంటాము. 3 టైప్స్ ఆఫ్ ఫిలోటాక్సీస్ ఉన్నాయి. వన్ ఈజ్ ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ, సెకండ్ టైప్ ఈజ్ ఆపోజిట్ ఫిలోటాక్సీ అండ్ థర్డ్ వన్ ఈజ్ వరల్డ్ ఫిలోటాక్సీ. ఓకే, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీలో ఏమవుతుందంటే ఇప్పుడు స్టెమ్ కదా, స్టెమ్ మీద నోట్స్ ఉంటాయి అండ్ ఈ నోట్స్ మధ్యలో ఇంటర్ నోడ్ అనేది ఉంటుంది. క్లియర్? నోట్స్ దగ్గర నుంచి లీవ్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి అని చెప్పాను కదా. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీలో ఏమవుతుందంటే ఈచ్ నోడ్ నుంచి ఒకటే లీఫ్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఓకే, దట్టు ఇప్పుడు ఈ నోడ్ దగ్గర ఇటు రైట్ సైడ్ లీఫ్ అనేది వస్తే నెక్స్ట్ నోడ్ దగ్గర లెఫ్ట్ సైడ్ లీఫ్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆల్టర్నేట్గా లీవ్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి ఆల్టర్నేట్ ఫిలోటాక్సీలో. వేరాస్ ఆపోజిట్ ఫిలోటాక్సీలో ఏమవుతుందంటే ప్రతి ఒక్క నోడ్ దగ్గర మనకి బోత్ సైడ్స్ లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ ఫిలోటాక్సీ ఈస్ కాల్డ్ as ఆపోజిట్ ఫిలోటాక్సీ అండ్ దిస్ ఈస్ కాల్డ్ as ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ. క్లియర్? వరల్డ్ ఫిలోటాక్సీలో ఏమవుతుందంటే ఒక నోడ్ దగ్గర నుంచి మనకి మోర్ దెన్ 2 లీవ్స్ అనేవి ఎరైజ్ అవుతే టైప్ ఆఫ్ ఫిలోటాక్సీని మనము వరల్డ్ ఫిలోటాక్సీ అంటాము. ఇక్కడ ఒకటే నోడ్ దగ్గర నుంచి మనకి మోర్ దెన్ 2 లీవ్స్ అనేవి ఎరైజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ లీవ్స్ అనేవి ఆ నోడ్ దగ్గర వరల్డ్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ, ఆపోజిట్ ఫిలోటాక్సీ అండ్ వరల్డ్ ఫిలోటాక్సీకి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైబిస్కస్ అనేది ఒక ఎగ్జాంపుల్, మస్టర్డ్ అండ్ సన్ఫ్లవర్. దీస్ 3 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ. అండ్ ఆపోజిట్ ఫిలోటాక్సీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కెలట్రాపిస్ అండ్ గోవా. ఓకే, సో గోవా అండ్ కెలట్రాపిస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపోజిట్ ఫిలోటాక్సీ. వరల్డ్ ఫిలోటాక్సీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నేరియం అండ్ ఆల్స్టోనియా. So these 2 are the examples of world phyllotaxy.
ఓకే, అర్థమైంది కదా. ఫిలోటాక్సీ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ ద స్టెమ్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫిలోటాక్సీ. 3 టైప్స్ ఆఫ్ ఫిలోటాక్సీస్ ఉన్నాయి. ఏంటి? ఆల్టర్నేట్, ఆపోజిట్ అండ్ వరల్డ్. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీకి ఎగ్జాంపుల్ హైబిస్కస్, మస్టర్డ్ అండ్ సన్ఫ్లవర్. అండ్ ఆపోజిట్ ఫిలోటాక్సీకి ఎగ్జాంపుల్ కెలట్రాపిస్ అండ్ గావా. వరల్డ్ ఫిలోటాక్సీకి ఎగ్జాంపుల్ నేరియం అండ్ ఆల్స్టోనియా. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిలోటాక్సీ. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ లీవ్స్ గురించి తెలుసుకుందాము. సో అసలు వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లీఫ్? ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లీఫ్. సో ఒకవేళ లీఫ్ కనుక ఈ ఫంక్షన్ కాకుండా ఇంకా వేరే ఫంక్షన్స్ చేస్తుంది కదా, సో అది అలా ఎలా చేయగలుగుతుంది? లీఫ్ అనేది మోడిఫై అవుతుందో అప్పుడే లీఫ్ వేరే ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయగలుగుతుంది. ఓకే, ఫస్ట్ మోడిఫికేషన్ ఈజ్ టెండ్రిల్, సెకండ్ ఈజ్ స్పైన్, థర్డ్ వన్ ఈజ్ ఫీలోడ్స్. ఇన్సెక్టివోరస్ లీఫ్ లాగా లీఫ్ మీద పీ ఫైలస్ బర్డ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో దీస్ ఆర్ సమ్ మోడిఫికేషన్స్ ఆఫ్ లీఫ్. సో ఫస్ట్ టెండ్రిల్. లీఫ్ అనేది టెండ్రిల్ లాగా మోడిఫై అయితే దాని ఫంక్షన్ ఏంటి? క్లైంబింగ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఇట్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే పీస్. బఠానీ చెట్టు ఉంటుంది కదా, సో బఠానీ చెట్టులో దాని లీవ్స్ అనేవి టెండ్రిల్స్ లాగా మోడిఫై అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? స్పైన్స్. సో ఇక్కడ స్పైన్స్లో ఏమవుతుందంటే లీఫ్ అనేది ముళ్ళులాగా స్పైన్స్ లాగా మోడిఫై అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ లీఫ్ అనేది ఎందుకు స్పైన్స్ లాగా మోడిఫై అవుతుందంటే టు రెడ్యూస్ ద ట్రాన్స్పిరేషన్ రేట్. సో ట్రాన్స్పిరేషన్ రేట్ని తగ్గించుకోవడం కోసం అండ్ ప్రొటెక్షన్ కోసం. సో ట్రాన్స్పిరేషన్ రేట్ అండ్ ప్రొటెక్షన్ కోసం అక్కడ లీవ్స్ అనేవి స్పైన్స్ లాగా మోడిఫై అవుతుంది. ఎగ్జాంపుల్ క్యాక్టై. సో క్యాక్టై ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? స్పైన్స్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటని చెప్పాను? ఫీలోడ్స్. సో ఫీలోడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎకేషియా. ఓకే, సో ఈ ఎకేషియాలో ఏమవుతుందంటే మనకి పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటే కామన్ ర్యాచెస్ ఉంటుంది. ర్యాచెస్ మీద మనకి ఈ విధంగా లీఫ్లెట్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ లీఫ్లెట్స్ యొక్క పిటియూల్ అనేది ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. వేరే ఈ లీఫ్లెట్స్ అనేవి షార్ట్ లీవ్డ్, తొందరగా ఊడిపోతాయి. బట్ ఈ లీఫ్లెట్స్ యొక్క పిట్యూల్ అనేది ఫుడ్ని స్టోర్ చేసుకొని ఫోటోసింథసిస్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఈ పిట్యూల్స్ అనేవి ఫోటోసింథసిస్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అని చెప్పాను కదా. అంటే నథింగ్ బట్ దే విల్ బీ ఇన్ గ్రీన్ కలర్ అండ్ దే సింథసైజ్ ఫుడ్ అండ్ దే ఆర్ ఎక్స్పాండెడ్ పార్ట్. ఓకేనా. సో దీన్ని మనము ఫీలోడ్స్ అని అంటాము. నెక్స్ట్ ఇన్సెక్టివోరస్ లీవ్స్. సో ఏవైతే ప్లాంట్స్ నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్లో పెరుగుతాయో వాటి నైట్రోజన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అక్కడ ఒక ప్లాంట్స్ యొక్క లీవ్స్ అనేవి సర్టన్ వేలో మోడిఫై అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే నిపెంథిస్ అండ్ డయోనియా. ఓకే, సో దీన్ని వీనస్ ఫ్లై ట్రాప్ అని కూడా అంటాము. సో ఇక్కడ నిపెంథిస్ అండ్ డయోనియా, వీనస్ ఫ్లై ట్రాప్ అనేవి ఏం చేస్తాయంటే ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేసుకుంటాయి. సో దానివల్ల ఆ ప్లాంట్కి కావాల్సిన నైట్రోజన్ డెఫిషియన్సీ అనేది ఆ ఇన్సెక్ట్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి. ఓకేనా, అర్థమైంది కదా ఇన్సెక్టివోరస్ లీవ్స్ గురించి. సో నిపెంథిస్ని పిక్చర్ ప్లాంట్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఎపిఫైలస్ బర్డ్స్ గురించి తెలుసుకుందాం. బ్రయోఫైలం ప్లాంట్లో మనకి ఇక్కడ చూడండి, బ్రయోఫైలం ప్లాంట్లో ఈ లీఫ్ లామినా యొక్క ఇన్సిషన్స్ ఉన్నాయి కదా, ఇన్సిషన్ దగ్గర నుంచి మనకి స్మాల్ బర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ బర్డ్స్ని ఎపిఫైలస్ బర్డ్స్ అని అంటాము. వాటికి అడ్వాంటేజియస్ రూట్స్ కూడా వస్తాయి. ఓకే, సో వన్స్ ఈ ఎపిఫైలస్ బర్డ్స్ అనేవి ఈ లీఫ్ నుంచి డిటాచ్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ బి గ్రోయింగ్ యాజ్ ఎ ఇండివిజువల్ ప్లాంట్. ఓకే, అర్థమైంది కదా. సో నథింగ్ బట్ ఈ ఎపిఫైలస్ బర్డ్స్ అనేవి ఈ బ్రయోఫైలం యొక్క లీఫ్ అనేది మనకి వెజిటేటివ్ ప్రొపగేషన్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అనియన్ అండ్ గార్లిక్ ఉంటుంది కదా, అనియన్ ఇంకా గార్లిక్ యొక్క లీవ్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకుంటాయి. సో అర్థమైపోయింది కదా మీకు మాడిఫికేషన్ ఆఫ్ లీవ్స్ గురించి. సో ఏమేమి నేర్చుకున్నాం? టెండ్రిల్స్ గురించి నేర్చుకున్నాం, క్లైంబింగ్లో హెల్ప్ చేస్తుంది, స్పైన్స్ అనేవి ట్రాన్స్పిరేషన్ రేట్ని రెడ్యూస్ చేయడానికి అండ్ ప్రొటెక్షన్లో హెల్ప్ చేస్తుంది, ఫీలోడ్స్ అనేవి ఫోటోసింథసిస్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది, అనియన్ ఇంకా గార్లిక్లో ఉన్న లీవ్స్ అనేవి స్టోరేజ్ ఫంక్షన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి, ఇన్సెక్టివోరస్ లీవ్స్ అనేవి నైట్రోజన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేస్తున్నాయి, అండ్ ఎపిఫైలస్ బర్డ్స్ అనేవి వెజిటేటివ్ ప్రొపగేషన్ని ఫంక్షన్ని చేస్తున్నాయి. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనము ఇన్ఫ్లోరోసెన్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ఇన్ఫ్లోరోసెన్స్ అంటే ఏంటి? ఒక
ఫ్లోరల్ యాక్సిస్ మీద ఎప్పుడైతే ఫ్లవర్స్ ఒక పర్టికులర్ వేలో అరేంజ్ అయి ఉంటాయో ఆ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్ ఇస్ కాల్డ్ as వాట్? ఇన్ఫ్లోరోసెన్స్. ఓకే, ఇన్ఫ్లోరోసెన్స్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్ ఇస్ కాల్డ్ as ఇన్ఫ్లోరోసెన్స్. సో ఫ్లవర్ ఈజ్ నథింగ్ బట్ ద మాడిఫైడ్ షూట్. ఓకే, సో ఫ్లవర్ అనేది మాడిఫైడ్ షూట్. సో ఈ ఫ్లవర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే ఎప్పుడైతే షూట్ ఎపికల్ మెరిస్టెమ్ అనేది ఫ్లోరల్ మెరిస్టెమ్ లాగా చేంజ్ అవుతుందో అప్పుడు అక్కడ మనకి ఫ్లవర్స్ అనేవి పుడతాయి. ఓకేనా? సో ఇక్కడ ఇన్ఫ్లోరోసెన్స్లో ఏమవుతుందంటే ఇంటర్నోడ్స్ అనేవి ఎలాంగేట్ అవ్వవు అండ్ యాక్సిస్ అనేది కండెన్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక ఫ్లోరల్ యాక్సిస్, దీని యొక్క అపెక్స్ ఇది. ఓకే, ఈ అపెక్స్ అనేది గ్రో అవుతుందా లేకపోతే స్టాప్ అయిపోతుందా ఫ్లవర్ ప్రొడ్యూస్ చేసి? సో దాని బేసిస్ మీద మనము ఇన్ఫ్లోరోసెన్స్ని 2 టైప్స్గా క్యారెక్టరైజ్ చేస్తాం. ఓకే, వన్ ఈజ్ రెసిమోస్ అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ సైమోస్. ఓకే, సో ఇన్ కేస్ ఈ అపెక్స్ అనేది ఇన్ఫ్లోరోసెన్స్ యొక్క అపెక్స్ అనేది కంటిన్యూస్గా గ్రో అయిందనుకోండి, సో దట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ ఇస్ కాల్డ్ as రెసిమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్. అండ్ సైమోస్ టైప్లో ఏమవుతుందంటే ఈ అపెక్స్ అనేది గ్రో అవ్వకుండా ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ ఫ్లవర్. ఓకే, సో ఈ యాక్సిస్ మీద ఫ్లవర్స్ అనేవి ఎలా గ్రో అవుతాయి అనేది తెలుసుకుందాము. సో ఈ యాక్సిస్ మీద ఫ్లవర్ అపెండేజెస్ అనేవి లాటరల్గా అక్రోపెటల్ మేనర్లో ప్రొడ్యూస్ అవుతాయి. అక్రోపెటల్ మ్యాటర్ అంటే నథింగ్ బట్ కింద ఓల్డ్ వన్స్ ఉంటాయి, పైన న్యూ ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, యాక్సిస్ మీద మనకి లాటరల్గా అంటే ఇలా సైడ్స్కి మనకి ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి ఫామ్ అవుతాయి ఇన్ ద అక్రోపెటల్ మేనర్. ఓకే, అండ్ ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి మనకి నోడ్స్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. క్లియర్ కదా? సో ఇక్కడ మనము రెసిమోస్ ఇన్ఫ్లోరోసెన్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాము. ఇంతకుముందే చెప్పాను రెసిమోస్ ఇన్ఫ్లోరోసెన్స్ అంటే ఏమన్నాను, మెయిన్ యాక్సిస్ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అనేవి అక్రోపెటల్ మేనర్లో లాటరల్ ససేషన్లో లాటరల్ మేనర్లో మనకి ఈ యాక్సిస్ మీద ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ని రెసిమోస్ అని అంటాము. సో ఇట్ విల్ బి కంటిన్యూస్లీ గ్రోయింగ్. ఓకే, క్లియర్ కదా? సో ఒకవేళ ఈ మెయిన్ యాక్సిస్ మీదనే ఫ్లవర్స్ అనేవి ఇలా బాండ్ అవుతే దట్ ఈస్ కాల్డ్ as సింపుల్ ఇన్ఫ్లోరోసెన్స్. అదర్వైజ్ ఈ మెయిన్ యాక్సిస్ నుంచి ఇలా ఫ్లోరల్ అపెండేజెస్ వచ్చి ఒకవేళ మళ్ళీ ఇది ఫర్దర్గా డివైడ్ అవుతే దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ ఇస్ కాల్డ్ as కాంపౌండ్ ఇన్ఫ్లోరోసెన్స్. ఓకే, సో ఇక్కడ ఫర్దర్ బ్రాంచెస్ మీద కూడా ఫ్లవర్స్ అనేవి లాటరల్గా ఎవ్రీ నోడ్ దగ్గర నుంచి ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి వస్తాయి అండ్ అక్కడ కూడా ఫ్లవర్స్ అనేవి అక్రోపెటల్ మేనర్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. క్లియర్? రెసిమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్లో ఇంకా ఫర్దర్గా డివైడ్ అయింది. సో ఆ టైప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. క్లియర్? సో ఫస్ట్ ఈజ్ రెసిమ్. ఓకే, so first type is resim, second is comb, third one is umbel type and fourth one is spikes. Okay, clear? And the fifth one is head inflorescence. Clear? ఫస్ట్ రెసిమ్ ఇన్ఫ్లోరోసెన్స్. సో రెసిమ్ ఇన్ఫ్లోరోసెన్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్రోటలేరియా అండ్ మెంజిఫెరా. ఓకే, ఇక్కడ చూడండి రెసిమ్ ఇన్ఫ్లోరోసెన్స్లో ఏమవుతుందంటే అసలు రెసిమోస్లో ఇది ఒక టైప్ ఆఫ్ కదా, అంటే ఇక్కడ మెయిన్ అపెక్స్ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతుంది, లాటరల్గా మనకి ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ ఫ్లోరల్ అపెండేజెస్ అనేది ఈ విధంగా ఆల్టర్నేట్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? క్రోటలేరియా అండ్ మెంజిఫెరా. ఓకేనా, అర్థమైంది కదా? ఇట్ ఈజ్ అ సింపుల్ రెసిమోస్ ఇన్ఫ్లోరోసెన్స్. నెక్స్ట్ కాంబ్. సో ఈ కాంబ్లో ఏమవుతుందంటే ఇక్కడ దిస్ ఈస్ ద మెయిన్ యాక్సిస్, దీన్ని పెడంకల్ అంటారు అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ as వాట్? పెడిసిల్. సో దిస్ ఈస్ ద మెయిన్ యాక్సిస్. ఈ యాక్సిస్ నుంచి మనకు లాటరల్గా ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా. సో అవి డిఫరెంట్ నోడ్స్ దగ్గర నుంచి ఈ ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి లాటరల్గా ప్రొడ్యూస్ అవుతాయి బట్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్. ఇక్కడ నుంచి వచ్చిన పెడిసిల్ అనేది డిఫరెంట్ హైట్లో ఉంది అండ్ ఈ నోట్ దగ్గర నుంచి వచ్చిన పెడిసిల్ అనేది డిఫరెంట్ హైట్లో ఉంది. బట్ ఆల్ టుగెదర్గా అన్ని పెడిసిల్స్ అనేవి ఒక సర్టన్ హైట్కి సేమ్ హైట్కి రీచ్ అయ్యి గ్రో అవ్వడం స్టాప్ చేస్తుంది. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఇస్ కాల్డ్ as కాంబ్. ఎగ్జాంపుల్ కేషియా ఇంకా కాలీఫ్లవర్. సి లెటర్స్ తోటే స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అంబల్.
సో ఈ అంబెల్కి ఎగ్జాంపుల్ అంబెలిఫెరస్ మెంబర్స్, ఆపియేసి మెంబర్స్. ఓకే, సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో మనం అంబెల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్సే చూస్తాము. సో ఈ అంబెల్ టైప్లో ఏమవుతుందంటే ఫ్లవర్స్ అనేవి ఒకటే పాయింట్, సటన్ పాయింట్ నుంచి మనకి ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. పెడంకల్ మీద ఒకటే పాయింట్ నుంచి మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి ఎరైజ్ అవుతే మనం ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ని ఏమంటామంటే అంబల్ టైప్ అని అంటాము. ఓకే, ఇంతకుముందే చెప్పాను కదా, అంబల్ టైప్కి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పాను, అంబెలిఫెరే మెంబర్స్ అండ్ ఏపీఏసీ మెంబర్స్. సో అంబెలిఫెరే ఆర్ ఏపీఏసీ మెంబర్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అంబల్ టైప్. ఇక్కడ ఏమవుతుందంటే సో ఒక సర్టన్ పాయింట్ నుంచి మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి కదా. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కింద ఒక వోల్ ఆఫ్ బ్రాక్ట్స్ తోటి ప్రొటెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఇన్వాలిక్యులర్ అని అంటాము. క్లియర్, అర్థమైపోయింది కదా. నెక్స్ట్ టైప్ ఏంటంటే స్పైక్స్. సో ఈ స్పైక్స్లో ఏమవుతుందంటే మనకి ఈ పెడంకల్ మీద ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి, బట్ దే ఆర్ సెసైల్, అంటే వాటికి పెడిసిల్స్ అనేవి ఉండవు. ఓకే, అర్థమైంది కదా. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్రాంథస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ప్రోయేసీ ఆర్ గ్రామినీ లైక్ గ్రాసెస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ స్పైక్స్. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా అక్రోపెటల్ మేనర్లో అరేంజ్ అయి ఉంటుంది. ఓకేనా, రెసిమ్లోనేమో ఈ ఫ్లవర్స్కి పెడిసిల్స్ ఉంటాయి, బట్ స్పైక్లో ఫ్లవర్కి పెడిసిల్స్ అనేవి ఉండదు, మిగతాదంతా సేమ్. సో ఈ రెసిమ్లో కూడా మనకి ఇప్పుడు ఈ మెయిన్ యాక్సిస్ నుంచి ఫ్లవర్ అనేది డైరెక్ట్గా ఈ మెయిన్ యాక్సిస్ మీద ఉంది. అలా కాకుండా ఫ్లవర్స్ అనేవి బ్రాంచెస్ మీద ఫామ్ అవుతాయి. ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ని కాంపౌండ్ రెసిమ్ ఆర్ పానికల్ అని అంటాము. కాంబుక్ కూడా సేమ్. సో ఈ మెయిన్ యాక్సిస్ మీద కాకుండా మెయిన్ పెడంకల్ మీద కాకుండా వీటి నుంచి బ్రాంచెస్ ఫామ్ అయ్యి దాని మీద ఫర్దర్గా మనకి కాంబ్ని ఫామ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ని కాంపౌండ్ అని అంటాము. క్లియర్. నెక్స్ట్ స్పాడిక్స్. సో స్పాడిక్స్లో ఏమవుతుందంటే మనకి సెసైల్, యూనిసెక్షువల్ అండ్ న్యూట్రల్ ఫ్లవర్స్ అనేవి ఆక్రోపెటల్ మేనర్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి స్పాడిక్స్లో, ఈ స్పాడిక్స్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్లో యూనిసెక్షువల్, సెసైల్ అండ్ న్యూటర్ ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అక్రోపెటల్ ససేషన్లో. ఇక్కడ బ్రాక్ట్ అనేది మాడిఫై అయిపోయి స్పేట్ని ఫామ్ చేస్తుంది. సో ఇవి మనం ఎక్కడ చూడొచ్చు అంటే మ్యూసా, కోకస్ అండ్ కొలకేషియాలో మనం ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ని చూస్తాము. ఓకేనా, అర్థమైంది కదా. సో మెయిన్గా దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ మాడిఫైడ్ బ్రాక్ట్ ఉంటుంది, దాని నేమ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్, అప్క్యూలమ్ అని కూడా అంటాము. ఓకేనా, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సన్ఫ్లవర్ అండ్ ట్రైడాక్స్, అస్ట్రెసీ మెంబర్స్ ఆర్ కాంపోజిటే మెంబర్స్ ఉంటారు కదా. సో దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే పెడంకల్ అనేది, సో దిస్ ఈస్ ద పెడంకల్, దీని నుంచి వచ్చాయి కదా. సో ఈ ఫ్లవర్ యొక్క స్టాక్ని మనము పెడిసిల్ అని అంటాము. సో ఇక్కడ మెయిన్గా ఈ పెడంకల్ అనేది కండెన్స్ అయిపోతుంది. సో ఆ కండెన్స్ అయిపోయిన పెడంకల్ మీద మనకి ఫ్లవర్స్ అనేవి యూనిసెక్షువల్, బైసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి సెంట్రిపెటల్గా అరేంజ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా. క్లియర్. సో ఇక్కడ ఏమవుతుంది, మెయిన్ పెడంకల్ అనేది కండెన్స్ అయిపోతుంది, యూనిసెక్షువల్ ఆర్ బైసెక్షువల్ సెసైల్ ఫ్లవర్స్ అనేది సెంట్రిపెటల్గా అరేంజ్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ ఈస్ కాల్డ్ అస్ వాట్, హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్. క్లియర్ కదా. నెక్స్ట్ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ గురించి నేర్చుకుందాము. ఒక్కసారి రికాల్ చేసుకుందాము. రెసిమోస్ ఇన్ఫ్లోరోసెన్స్లో మనం ఏమేమి నేర్చుకున్నాము, రెసిమ్, కాంబ్, అంబల్, స్పాడిక్స్, ఇంకా హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్, స్పైక్, రెసిమోస్ ఇన్ఫ్లోరోసెన్స్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ సైమోస్ ఇన్ఫ్లోరోసెన్స్ గురించి తెలుసుకుందాము. సైమోస్ ఇన్ఫ్లోరోసెన్స్లో ఏమవుతుంది, మెయిన్ యాక్సిస్ అనేది గ్రో అవ్వకుండా టర్మినేట్ అయిపోయి ఫ్లవర్ని ఫామ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ని మనము సైమోస్ ఇన్ఫ్లోరోసెన్స్ అని అంటాము. అంటే ఇక్కడ మెయిన్ యాక్సిస్ అనేది లిమిటెడ్ గ్రోత్ని షో చేస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అనేవి బేసిపెటల్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. అంటే కింద పార్ట్లోనేమో మనకి న్యూ ఫ్లవర్స్ కనిపిస్తాయి, అండ్ పైన రీజన్లో మనకి ఓల్డ్ ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా పెడంకల్ అనేవి బ్రాంచ్గానైనా ఉండొచ్చు, అన్బ్రాంచ్డ్గానైనా ఉండొచ్చు. సాలిటరీ సైమ్లో అగైన్ టర్మినల్ అండ్ యాక్సిలరీ టైప్ ఆఫ్ సాలిటరీ సైమ్ ఇన్ఫ్లోరసెన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. టర్మినల్ సాలిటరీ సైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి దతురా, అండ్ ద సాలిటరీ యాక్సిలరీ సైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి
హైబిస్కస్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిటరీ సైమ్. సో ఇక్కడ మనకి సాలిటరీ సైమ్లో ఏమవుతుందంటే పెడంకల్ అనేది అన్బ్రాంచ్డ్గా ఉంటుంది అండ్ ఇట్ బేర్స్ ఏ సింగిల్ ఫ్లవర్. సో పెడంకల్ అనేది అన్బ్రాంచ్డ్గా ఉండి ఒకటే ఫ్లవర్ని దానికి కలిగి ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ని ఏమంటాము, సాలిటరీ సైమ్ అని అంటాము. సాలిటరీ సైమ్లో సాలిటరీ యాక్సిలరీ సైమ్ ఉంటుంది, సాలిటరీ టర్మినల్ సైమ్ ఉంటుంది. సో సాలిటరీ యాక్సిలరీ సైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అండ్ సాలిటరీ టర్మినల్ సైమ్కి ఎగ్జాంపుల్ ధతురా. ఓకే, నెక్స్ట్ ఏమని చెప్పాను, సైమ్యూల్. సో ఈ సైమ్యూల్లో ఏమవుతుందంటే 3 ఫ్లవర్డ్ సైమోస్ ఇన్ఫ్లోరోసెన్స్ అనే దాన్నే మనము సైమ్యూల్ అని అంటాము. 3 ఫ్లవర్డ్ సైమోస్ ఇన్ఫ్లోరోసెన్స్ నేమ్లోనే ఉంది. యాక్సిస్ అనేది పెడంకల్ అనేది టర్మినేట్ అయిపోతుంది, ఇట్ షోస్ ద లిమిటెడ్ గ్రోత్. అండ్ ఇక్కడ 3 ఫ్లవర్స్ ఉంటున్నాయని చెప్పాము. అంటే సో ఈ విధంగా ఇక్కడ 2 ఫ్లవర్స్ అండ్ దిస్ ఈజ్ ద 3rd ఫ్లవర్. ఇక్కడ ఈ పెడంకల్ అనేది గ్రోత్ని టర్మినేట్ అయిపోయి ఫ్లవర్ని ప్రొడ్యూస్ చేసింది. అండ్ ఇక్కడ ఈ విధంగా 2 ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. అండ్ ఈ ఓల్డ్ ఫ్లవర్ ఉంది, కిందనేమో న్యూ ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఓల్డ్ వన్ అండ్ దిస్ ఈజ్ ద యంగ్ వన్స్. దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఏమంటాము, సైమ్యూల్ అంటాము. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as 3 ఫ్లవర్డ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఎగ్జాంపుల్ బోగన్విలియా అండ్ జాస్మిన్. These 2 are the examples of సైమ్యూల్ type of inflorescence. So depending on number of branches ఈ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ని ఫర్దర్గా డివైడ్ చేసాము. సో ఎప్పుడైతే పెడంకల్ బ్రాంచింగ్ అవుతుందో ప్రతిసారి అది ఒకటేసారి బ్రాంచ్ అయిందనుకోండి, దట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ ఈజ్ కాల్డ్ అస్ వాట్, సైమోస్ మోనోచేసియల్ సైమ్. ఎగ్జాంపుల్ ఏంటి, హెమేలియా అండ్ సోలానమ్. దీస్ 2 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనోచేసియల్ సైమ్. వేరస్ డైచేసియల్ సైమ్లో ఏమవుతుంది, పెడంకల్ అనేది ఎప్పుడైతే డివైడ్ అవుతుందో అప్పుడు 2 బ్రాంచెస్ని ఫామ్ అవుతుంది. ప్రతిసారి అది ఎప్పుడు బ్రాంచింగ్ ఫామ్ చేస్తే అప్పుడు 2 బ్రాంచెస్ ఫామ్ చేస్తే అట్లాంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ని మనము డైచేసియల్ సైమ్ అని అంటాము. పాలిచేసియల్ సైమ్లో ఏమవుతుంది, ప్రతిసారి ఎప్పుడైతే పెడంకల్ అనేది బ్రాంచింగ్ అవుతుందో అప్పుడు మోర్ దాన్ 2 టైమ్స్ బ్రాంచింగ్ ఫామ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ని మనం ఏమంటాం, పాలిచేసియల్ సైమ్ అని అంటాము. ఎగ్జాంపుల్ నేరియం. ఓకే, డైచేసియల్ సైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐపోమియా అండ్ పాలిచేసియల్ సైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి నేరియం అండ్ మోనోచేసియల్ సైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి హెమేలియా అండ్ సోలానమ్. దీస్ 2 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనోచేసియల్ సైమ్. సింపుల్ సైమ్ ఆర్ సైమ్యూల్కి ఎగ్జాంపుల్ ఏంటి, జాస్మిన్ ఇంకా బోగన్విలియా. సాలిటరీ యాక్సిలరీ సైమ్కి ఎగ్జాంపుల్ హైబిస్కస్, సాలిటరీ టర్మినల్ సైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ధతురా. ఓకే, క్లియర్ కదా, అర్థమైపోయింది కదా ఇన్ఫ్లోరోసెన్స్ గురించి. నెక్స్ట్ మనము స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ గురించి నేర్చుకుందాము. క్లియర్, స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్లో మనం 3 టైప్స్ చూస్తాము. వన్ ఈస్ వర్టిసెలెస్టర్, నెక్స్ట్ ఈస్ సైథియం అండ్ థర్డ్ వన్ ఈస్ హైపెంథోడియం. వర్టిసెలెస్టర్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ అనేది మనము లామియేసి ఆర్ లాపిటే ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తాము. ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ అనేది ఫస్ట్ డైచేసియల్ సైమ్ తోటి బిగిన్ అయ్యి ఈవెన్చువల్గా అది మోనోచేసియల్గా ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఫార్మ్స్ ఏ ఫాల్స్ వరల్ అరౌండ్ ద నోడ్. వర్టిసెలెస్టర్ ఇన్ఫ్లోరెసెన్స్ అనేది మనకి లామియేసి ఆర్ లాపిటే ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తాము. అండ్ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ అనేది ఫస్ట్ డైచేసియల్ సైమ్ తోటి స్టార్ట్ అయ్యి ఈవెన్చువల్గా అది మోనోచేసియల్గా టర్న్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఫార్మ్స్ ఏ ఫాల్స్ వరల్డ్ అరౌండ్ ద నోడ్. ఒక నోడ్ చుట్టూ ఫాల్స్ వరల్డ్ని ఫామ్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ని వర్టిసెలెస్టర్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ అని అంటాము. నెక్స్ట్ సయాథియం. ఈ సయాథియం అనేది యూఫోర్బియేసి ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తాము. నెకెడ్, స్టాక్డ్ అండ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి సైమోస్ మేనర్లో ఇన్వాల్క్యులర్ బ్రాక్ట్ ఒక కప్పుని ఫామ్ చేస్తుంది. దాని లోపల సైమోస్ మేనర్లో నెకెడ్, స్టాక్డ్, యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో సింగిల్ ట్రైకార్పులరీ ఫీమేల్ ఫ్లవర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అండ్ మేల్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. అండ్ సింగిల్ స్టెమెన్ అనేది ఒక మేల్ ఫ్లవర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అవి ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయంటే మోనోచేసియల్ ప్యాటర్న్లో సింగిల్ ట్రైకార్పులరీ ఫీమేల్ ఫ్లవర్ చుట్టూ అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ హియర్, లిజన్. సయాథియం టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్ అనేది యూఫోర్బియేసి ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తాము. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి, సయాథియంకి యూఫోర్బియా. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లవర్స్ అనేవి సైమోస్ మేనర్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఒక డీప్ కప్ ఆఫ్ ఇన్వాల్క్యులర్ బ్రాక్స్ లోపల మనకి
ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఆ ఫ్లవర్స్ అనేవి నేకెడ్గా స్టాక్డ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. కార్పులరీగా ఉంటుంది అండ్ చాలా మేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈచ్ సింగిల్ స్టెమెన్ అనేది మేల్ ఫ్లవర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ మేల్ ఫ్లవర్స్ అనేవి ఈ సింగిల్ ఫీమేల్ ఫ్లవర్ చుట్టూ మోనోచేసియల్ మేనర్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ సయాథియం టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరోసెన్స్. నెక్స్ట్ హెపెంథోడియంకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫీకస్. పెడంకల్ అనేది మాడిఫై అయిపోయి డీప్ కప్ లైక్ ఫ్లెషీ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఓకే, పెడంకల్ అనేది మాడిఫై అయిపోయి డీప్ కప్ లైక్ ఫ్లెషీ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఇందులో సెసైల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. మేల్ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఈ ఇన్ఫ్లోరసెన్స్ యొక్క ఓపెనింగ్ దగ్గర ఉంటాయి అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఏమో లోపల ఉంటాయి. ఓకే, ఈ ఫీమేల్ ఫ్లవర్స్ ఇంకా మేల్ ఫ్లవర్స్ మధ్యలో స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. వాటిని గాల్ ఫ్లవర్స్ అని అంటాము. ఈ గాల్ ఫ్లవర్స్ లోపల బ్లాస్టోఫాగా అనే ఇన్సెక్ట్ ఎగ్స్ని లే చేస్తుంది. ఓకే, సో ఈ ఇన్సెక్ట్ అనేది పాలినేషన్కి హెల్ప్ చేస్తుంది. క్లియర్? అర్థమైందా? హైపెంథోడియంలో ఏమవుతుంది, పెడంకల్ అనేది మాడిఫై అయిపోయి డీప్ కప్ ఫ్లెషీ కప్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఇందులో సెసైల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయి ఉంటాయి. మేల్ ఫ్లవర్స్ అనేది ఓపెనింగ్కి దగ్గరలో ఉంటాయి అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి బాటంలో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ప్రజెంట్. వాటిని గాల్ ఫ్లవర్స్ అని అంటాము. గాల్ ఫ్లవర్స్ లోపల మనకి బ్లాస్టోఫాగా అనే ఇన్సెక్ట్ ఎగ్స్ని లే చేస్తుంది అండ్ ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ పాలినేషన్ ఆల్సో. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఏమవుతుందంటే ఈ కంప్లీట్ ఇన్ఫ్లోరోసెన్స్ అనేది ఒక ఫ్రూట్ లాగా మనకి మారిపోతుంది. ఆ ఫ్రూట్ని మనము ఫిగ్ ఫ్రూట్ అని అంటాము. క్లియర్? అర్థమైంది కదా ఇన్ఫ్లోరోసెన్స్ గురించి. వర్టిసెలస్టర్ ఇన్ఫ్లోరోసెన్స్లో ఏమవుతుంది, ఫస్ట్ ఈ ఇన్ఫ్లోరోసెన్స్ అనేది డైచేసియల్ మేనర్లో స్టార్ట్ అయ్యి అది మోనోచేసియల్ లాగా టర్న్ అయిపోతుంది అండ్ ఫాల్స్ పర్ల్ అనేది ఫామ్ అవుతుంది నోట్ దగ్గర. సయాటియం టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్లో ఏమవుతుంది, ఫ్లవర్స్ అనేవి సైమోస్ మేనర్లో అరేంజ్ అయి ఉంటుంది. ఫీమేల్ ఫ్లవర్ ట్రైకార్పులర్ ఫీమేల్ ఫ్లవర్ చుట్టూ మనకి మేల్ ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అండ్ అవి ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి, మోనోచేసియల్ మేనర్లో అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ ఫ్లవర్స్ అనేవి నెకెడ్ స్టాక్డ్ అండ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. హైపెంథోడియంలో ఏమవుతుంది, పెడంకల్ అనేది మాడిఫై అయిపోతుంది డీప్ కప్ లైక్ ఫ్లెషీ స్ట్రక్చర్ లాగా అండ్ ఓపెనింగ్ దగ్గర మనకి మేల్ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ ఈ బాటంలో ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇన్ బిట్వీన్ దీస్ మేల్ అండ్ ఫీమేల్ స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. వాటిని మనం గాల్ ఫ్లవర్స్ అంటాము. ఈ గాల్ ఫ్లవర్స్ లోపల బ్లాస్టోఫాగా అనే ఇన్సెక్ట్ ఎగ్స్ లే చేస్తే అది ఫర్దర్గా ఎగ్స్ లే చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ పాలినేషన్ ఆల్సో. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఈ కంప్లీట్ ఇన్ఫ్లోరసెన్స్ అనేది ఫిగ్ ఫ్రూట్ లాగా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్ గురించి నేర్చుకుందాం. ఎంజియోస్పోమ్స్లో ఫ్లవర్ అనేది ఒక రిప్రొడక్టివ్ యూనిట్ అండ్ అది సెక్షువల్ రిప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఎంజియోస్పోమ్స్లో ఫ్లవర్ అనేది ఒక రిప్రొడక్టివ్ యూనిట్ అండ్ అది సెక్షువల్ రిప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఒక టిపికల్ ఫ్లవర్లో మనకి 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్ల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో దేని మీద అరేంజ్ అయి ఉంటాయంటే థాలమస్ ఆర్ రిసెప్టికల్ మీద ఈ వర్ల్స్ అనేవి 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్ల్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటుంది. క్లియర్? సో ఈ థాలమస్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, సో పెడిసిల్ యొక్క ఎండ్ ఉంటుంది కదా, ఆ ఎండ్ అనేది స్వెలన్ అయిపోయి థాలమస్ ఆర్ రిసెప్టికల్ని ఫామ్ చేస్తుంది. ఓకే, క్లియర్ కదా, అర్థమైంది కదా. సో టిపికల్ ఫ్లవర్లో మనకి 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్ల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి ఆన్ థాలమస్ ఆర్ రిసెప్టికల్. సో ఈ థాలమస్ ఆర్ రిసెప్టికల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే స్టాక్ ఉంటుంది కదా, స్టాక్ ఆర్ పెడిసిల్ ఆఫ్ ద ఫ్లవర్, దాని ఎండ్ అనేది స్వెలన్ అయిపోయి థాలమస్ ఆర్ రిసెప్టికల్ ఫామ్ చేస్తుంది. దీని మీద మనకి 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్ల్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. సో ఆ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్ల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం అండ్ గైనోషియం అనేవి 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్ల్స్. క్యాలిక్స్ అండ్ కరోలా అనేది యాక్సెసరీ ఆర్గన్స్, వేరాస్ మనకి ఇక్కడ ఆండ్రోషియం అండ్ గైనోషియం ఉంది కదా. సో ఆండ్రోషియం అండ్ గైనోషియం ఆర్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్. కరోలా అండ్ క్యాలిక్స్ అనేవి యాక్సెసరీ ఆర్గన్స్ అయితే గైనోషియం అండ్ ఆండ్రోషియం అనేవి ఏంటి, దే ఆర్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్. క్లియర్? కొన్ని ఫ్లవర్స్లో లైక్
ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాలిక్స్ అండ్ కరోలా రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, సో దాన్ని మనము ఏమంటామంటే పెరియంత్ అని అంటాము. ఏమన్నాను, లిల్లీ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పెరియంత్. కొన్ని ఫ్లవర్స్ లైక్ లిల్లీలో ఏమవుతుంది, క్యాలిక్స్ అండ్ కరోలా అనేది మనకి డిఫరెంట్గా ఉండదు, దే విల్ బి యునైటెడ్. ఓకే, సో దాన్ని టుగెదర్గా మనం ఏమంటాము, పెరియంత్ అని అంటాము. ఎగ్జాంపుల్ లిల్లీ. క్లియర్ కదా. సో ఈ ఫ్లవర్లో బోత్ ఆండ్రోషియం అండ్ గైనోషియం అనేది ఉందనుకోండి, అలాంటి ఫ్లవర్స్ని మనము బైసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటాము. ఏవైతే ఫ్లవర్స్లో ఈదర్ స్టెమెన్స్ ఆర్ కార్పల్స్లో ఏదైనా ఒకటి ప్రజెంట్ అయి ఉంటే వాటిని మనము యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటాము. క్లియర్ కదా. నెక్స్ట్ మనము సిమెట్రీ గురించి తెలుసుకుందాము. సో సిమెట్రీ ఇస్ నథింగ్ బట్, మనము ఇప్పుడు సపోజ్ ఇదొక సబ్స్టెన్స్ అనుకోండి, థింగ్ అనుకోండి, దీన్ని మనము ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ హాఫ్స్ లాగా డివైడ్ చేయగలిగినాం అనుకోండి, అప్పుడు ఆ సబ్స్టెన్స్కి మనకి సిమెట్రీ ఉంది అని అర్థం. ఓకే, సో ఇక్కడ 3 types ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయి. వన్ ఈజ్ అసినోమార్ఫిక్ సిమెట్రీ, అండ్ సెకండ్ టైప్ ఈజ్ జైగోమార్ఫిక్ సిమెట్రీ, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అసిమెట్రిక్. ఓకే, అంటే దాన్ని మనం ఎట్లా కట్ చేసినా కానీ అది 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ అవ్వదు, అలాంటి వాటిని అసిమెట్రిక్ అని అంటాము. అసినోమార్ఫిక్ సిమెట్రీని మనం రేడియల్ సిమెట్రీ అని కూడా అంటాము. జైగోమార్ఫిక్ని బైలాటరల్ సిమెట్రీ అని కూడా అంటాము. మార్ఫిక్ సిమెట్రీలో మనము ఒక ఫ్లవర్ని 2 ఈక్వల్ రేడియల్ హాఫ్స్ లాగా డివైడ్ చేయగలుగుతాం ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఫ్లవర్ అనుకోండి, ఈ ఫ్లవర్ని మనము ఈ రేడియల్ ప్లేన్లో 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేయగలుగుతాం. ఈ ప్లేన్లో ఏ ప్లేన్ తీసుకున్నా కానీ మనము ఆ ఫ్లవర్ని 2 ఈక్వల్ రేడియల్ హాఫ్స్ లాగా డివైడ్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ సిమెట్రీని మనం ఏమంటున్నాం, అసినోమార్ఫిక్ సిమెట్రీ ఆర్ రేడియల్ సిమెట్రీ అని అంటున్నాం. సో జైగోమార్ఫిక్ సిమెట్రీలో ఏమవుతుందంటే మనము ఫ్లవర్స్ని 2 ఈక్వల్ హాఫ్స్ లాగా డివైడ్ చేయగలుగుతాము. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ సిమెట్రీని మనం ఏమంటున్నాం, జైగోమార్ఫిక్ సిమెట్రీ అని అంటున్నాము. ఎసిమెట్రిక్ అంటే ఇంతకుముందే చెప్పాను కదా, వచ్చేసి దతురా, చిల్లీ అండ్ మస్టర్డ్, ఇవన్నీ కూడా అసినోమార్ఫిక్కి ఎగ్జాంపుల్స్. జైగోమార్ఫిక్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోర్, బీన్ అండ్ కేసియా. సో ఇవన్నీ కూడా జైగోమార్ఫిక్కి ఎగ్జాంపుల్. ఎసిమెట్రిక్ అంటే క్యానా ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసిమెట్రిక్. ఫ్లవర్స్ అనేవి ట్రైమెరస్గా ఉండొచ్చు, టెట్రామెరస్ ఆర్ పెంటామెరస్గా ఉండొచ్చు. ఎప్పుడైతే ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి 3 మల్టిపుల్స్లో ఉంటే మనం దాన్ని ట్రైమెరస్ అని అంటాము, 4 మల్టిపుల్లో ఉంటే టెట్రామెరస్ అంటాము, 5 మల్టిపుల్లో ఉంటే పెంటామెరస్ అంటాము. క్లియర్. అండ్ ఫ్లవర్కి బ్రాక్ట్ అనేది ప్రజెంట్ అయి ఉందనుకోండి, పెడిసిల్ దగ్గర ఇక్కడ నోడ్ ఉంది, ఈ నోడ్ దగ్గరికి వెళ్ళి మనకి ఫ్లవర్ అనేది వచ్చింది అనుకోండి. సో ఈ పెడిసిల్ ఇక్కడ మనకి ఏదైనా బ్రాక్ట్ అనేది ప్రజెంట్ అయి ఉందనుకోండి, ఆ ఫ్లవర్ని మనము ఏమంటాం, బ్రాక్టియేట్ ఫ్లవర్ అని అంటాము. ఇన్ కేస్ ఇక్కడ మనకి బ్రాక్ట్స్ అనేవి ప్రజెంట్ అయ్యి లేదనుకోండి, మన దాన్ని ఏమంటాము, ఈ బ్రాక్టియేట్ ఫ్లవర్ అని అంటాము. So based on the position of calyx, corolla and androecium on thalamus in respect of the ovary, flowers are described as hypogynous, perigynous and epigynous. సో క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం పొజిషన్ అనేది థలమస్ మీద విత్ రెస్పెక్ట్ టు ఓవరీ ఎలా ఉంది అనే దాని బేసిస్ మీద మనము ఫ్లవర్స్ని 3 టైప్స్గా డిస్క్రైబ్ చేసాం. వన్ ఈజ్ హైపోగైనస్, సెకండ్ ఈజ్ పెరిగైనస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎపిగైనస్ ఫ్లవర్స్. ఓకే, హైపోగైనస్, హైపో అంటే ఏంటి, కింద. ఓకే, గైనస్ అంటే ఇక్కడ ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి లైక్ క్యాలిక్స్, కరోలా అండ్ ఆండ్రోషియం, ఇవి 3 కూడా ఎక్కడ అరేంజ్ అయి ఉంటాయి తెలుసా, ఓవరీ కింద. ఓకే, హైపోగైనస్ అంటే గైనస్ అంటే గైనోషియం కదా, సో గైనోషియం కింద ఈ క్యాలిక్స్, కరోలా అండ్ ఆండ్రోషియం అనేది అరేంజ్ అయి ఉంటే ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్ని మనం ఏమంటాం, హైపోగైనస్ ఫ్లవర్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ ఓవరీ అనేది మనకి ఫ్లోరల్ అపెండేజెస్ పైన ఉంది కదా, సో అందుకే ఇక్కడ ఓవరీ అనేది సుపీరియర్గా ఉంటుంది. క్లియర్, అర్థమైంది కదా. నెక్స్ట్ మనము పెరిగైనస్ ఫ్లవర్ గురించి తెలుసుకుందాము. సో ఈ పెరిగైనస్ ఫ్లవర్లో ఏమవుతుందంటే మనకి గైనోషియం అండ్ ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి ఒకటే లెవెల్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, అంటే సేమ్ లెవెల్లో మనకి ఈ ఫ్లోరల్ అపెండేజెస్ అయిన క్యాలిక్స్, కరోలా అండ్ ఆండ్రోషియం అనేది ఈ గైనోషియం ఉన్న దాని చుట్టూ సేమ్ లెవెల్లో ప్రజెంట్ అయి ఉంటుంది.
సో దట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇస్ కాల్డ్ ఎస్ పెరిగైనస్ ఫ్లవర్. ఇక్కడ ఓవరీ అనేది హాఫ్ ఇన్ఫీరియర్ ఆర్ హాఫ్ సుపీరియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎపిగైనస్ ఫ్లవర్. సో ఈ ఎపిగైనస్ ఫ్లవర్స్లో ఏమవుతుందంటే ఎపి అంటే ఏంటి, పైన, అంటే గైనోషియం పైన ఈ ఫ్లోరల్ అపెండేజెస్ అయిన క్యాలిక్స్, కరోలా అండ్ ఆండ్రోషియం అనేది ప్రజెంట్ అయి ఉంటే దాన్ని, ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్ని మనం ఎపిగైనస్ ఫ్లవర్ అని అంటాము. అండ్ ఎపిగైనస్ అంటే గైనస్ అనేది, గైనస్ మీద ఫ్లోరల్ అపెండేజెస్ ఉంటున్నాయి, అంటే ఇక్కడ గైనోషియం అనేది లోపల ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవరీ అనేది ఇన్ఫీరియర్గా ఉంటుంది అని అర్థం. క్లియర్? సో ఇక్కడ ఏమవుతుందంటే థలమస్ యొక్క మార్జిన్ అనేది ఓవరీని కంప్లీట్గా ఎంక్లోజ్ చేసుకుంటుంది అండ్ ఓవరీ అనేది దాంట్లో ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. క్లియర్? సో నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్స్ చూద్దాము. హైపోగైనస్, పెరిగైనస్ అండ్ ఎపిగైనస్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. సో హైపోగైనస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మస్టర్డ్, చైనా రోజ్ అండ్ బ్రింజాల్ అనేవి హైపోగైనస్కి ఎగ్జాంపుల్స్. పెరిగైనస్కి ఎగ్జాంపుల్స్ పీచ్, రోజ్ అండ్ ప్లమ్, ఇవి 3 కూడా పెరిగైనస్కి ఎగ్జాంపుల్స్. అండ్ ఎపిగైనస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రే ఫ్లోరెట్స్ ఆఫ్ సన్ఫ్లవర్, కుకుంబర్ అండ్ గావా, ఇవన్నీ 3 కూడా ఎపిగైనస్కి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ మనము పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ గురించి తెలుసుకుందాము. మనకి ఫ్లవర్లో నార్మల్గా 4 ఫ్లోరల్ వరల్డ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఏమని చెప్పాను, క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం అండ్ గైనోషియం. ఇవి 4 ఆర్ ద 4 ఫ్లోరల్ వరల్డ్స్ అనేది ఫ్లవర్ యొక్క అవుటర్ మోస్ట్ వరల్డ్. అండ్ దీని యొక్క మెంబర్స్ని మనం ఏమంటామంటే సెపల్స్ అని అంటాము. ఇంకా సెపల్స్ అనేది గిగా లీఫ్ లాగా ఉంటాయి. ఫ్లవర్ ఎప్పుడైతే బడ్ స్టేజ్లో ఉంటుందో అప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. క్లియర్? అండ్ క్యాలిక్స్ అనేది గ్యామోసెపాలస్గానైనా ఉండొచ్చు, లేకపోతే పాలీసెపాలస్గానైనా ఉండొచ్చు. గ్యామోసెపాలస్ అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే ఆ పెటల్స్ అనేవి ఫ్యూజ్ అయిపోతాయో ఆ కండిషన్ని మనము గ్యామోసెపాలస్ అని అంటాము. పాలీసెపాలస్ అంటే ఇక్కడ సెపల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. కరోలా అనేది పెటల్స్ తోటి కంపోజ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ పెటల్స్ అనేవి బ్రైట్లీ కలర్డ్గా ఉంటాయి. సో ఎందుకు అవి కలర్డ్గా ఉంటాయి అంటే టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్. క్యాలిక్స్ అనేది ఎలా ఉంది, గ్రీన్ కలర్లో ఉంది, లీఫ్ లాగా ఉంది. ఏంటి అది, ఫ్లవర్ అనేది ఎప్పుడైతే బడ్ స్టేజ్లో ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ విధంగా ఉంది. అండ్ దాని ఫంక్షన్ ఏంటి, ఫ్లవర్ అనేది ఎప్పుడైతే బడ్ స్టేజ్లో ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది క్యాలిక్స్ యొక్క ఫంక్షన్. కరోలా అనేది బ్రైట్లీ కలర్డ్గా ఉండడం వల్ల దాని ఫంక్షన్ ఏంటి, టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్. క్యాలిక్స్ లాగానే కరోలా కూడా గ్యామోపెటాలస్గానైనా ఉండొచ్చు, ఆరల్స్ పాలీపెటాలస్గానైనా ఉండొచ్చు. గ్యామోపెటాలస్ అంటే ఇక్కడ పెటల్స్ అనేవి యునైటెడ్గా ఉంటాయి. పాలీపెటాలస్ అంటే పెటల్స్ అనేవి ఫ్రీగా అరేంజ్ అయ్యి ఉంటుంది. సో కరోలా షేప్ అండ్ కలర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. కరోలా అనేది ట్యూబ్యులర్ షేప్లో ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ డిస్క్ ఫ్లోరేట్స్ ఆఫ్ ఆస్ట్రేసి మెంబర్స్. అండ్ దతురాలో కరోలా అనేది ఫనల్ షేప్డ్గా ఉంటుంది. ఆసిమంలో బైలిప్డ్గా ఉంటుంది. అండ్ కొన్ని వేరే ప్లాంట్స్లలో అది వీల్ షేప్డ్గా ఆర్ బెల్ షేప్డ్గా కూడా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. క్లియర్ కదా కరోలా గురించి? నెక్స్ట్ మనము ఎస్టివేషన్ గురించి నేర్చుకుందాము. సో ఇక్కడ ఎస్టివేషన్ అంటే నథింగ్ బట్ మోడ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ సెపల్స్ ఆర్ పెటల్స్ ఇన్ ఫ్లోరల్ బడ్ ఈజ్ నోన్ యాజ్ ఎస్టివేషన్. ఓకే, ఫ్లోరల్ బడ్లో సెపల్స్ అయినా కానీ పెటల్స్ అయినా కానీ ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉంది మెంట్ని మనం ఏమంటాము, ఎస్టివేషన్ అని అంటాము. క్లియర్? మనకి ఎస్టివేషన్ అనేది వెల్వెట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్ అండ్ వెక్సిలరీ టైప్స్లో ఉంటుంది. క్లియర్? అర్థమైందా? ఎస్టివేషన్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ సెపల్స్ ఆర్ పెటల్స్ ఇన్ ఫ్లోరల్ బడ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ఎస్టివేషన్. ఇన్ కేస్ సెపల్స్ ఆర్ పెటల్స్ అనేవి ఈ విధంగా ఈక్వల్ డిస్టెన్స్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. సో ఈ సెపల్స్ ఆర్ పెటల్స్ అనేవి ఈ విధంగా జస్ట్ టచ్ అవుతుంది, బట్ ఓవర్లాప్ అనేది అవ్వకుండా అరేంజ్ అయి ఉంటే ఈ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ని వెల్వెట్ ఎస్టివేషన్ అని అంటాము. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి కెలట్రాపిస్. ఓకే, వెల్వెట్
వెల్వెట్ ఎస్టివేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కెలట్రాపిస్. నెక్స్ట్ ట్విస్టెడ్. సో ఈ ట్విస్టెడ్ టైప్ ఆఫ్ ఎస్టివేషన్లో ఏమవుతుందంటే సెపల్స్ ఆర్ పెటల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా సెపల్స్ ఆర్ పెటల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటే ఆ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ని ట్విస్టెడ్ అని అంటాము. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మాల్వేసి ఫ్యామిలీ మెంబర్స్ లైక్ హైబిస్కస్, లేడీస్ ఫింగర్, ఇవన్నీ కూడా మనకి ట్విస్టెడ్ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఈస్ ఇంబ్రికేట్. సో ఇక్కడ పెటల్స్ అనేవి ఒక పర్టికులర్ వేలో ఓవర్లాప్ అని ఉండదు. అవి ఓవర్లాప్ అనేది అక్కడ ఓవర్లాప్ అనేది ఏ డైరెక్షన్లోనైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ ఈస్ కాల్డ్ as ఇంబ్రికేట్ టైప్ ఆఫ్ ఎస్టివేషన్. ఎగ్జాంపుల్ కేషియా అండ్ గుల్మోర్. ఓకేనా. నెక్స్ట్ ఈస్ వెక్సిలరీ. ఇక్కడ మనకి 5 పెటల్స్ ఆర్ సెపల్స్ అనేవి ఉంటాయి. లార్జెస్ట్ పెటల్ని మనము స్టాండర్డ్ పెటల్ అని అంటాము. అండ్ ఈ 2 పెటల్స్ ఉన్నాయి కదా, వీటిని మనము వింగ్ పెటల్స్ అని అంటాము. అండ్ ఇక్కడ కింద ఉన్నాయి కదా, దీన్ని మనము కీల్ పెటల్స్ అని అంటాము. సో ఈ విధంగా మనకి పెటల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటే ఈ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ని వెక్సిలరీ ఆర్ పెప్లినియేషియస్ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ అని అంటాము. క్లియర్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పీ అండ్ బీన్ ఫ్లవర్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ ఎస్టివేషన్కి ఎగ్జాంపుల్. క్లియర్. ఏమేమి టైప్ ఆఫ్ ఎస్టివేషన్స్ ఉన్నాయి? 4 టైప్స్: వెల్వెట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్ అండ్ వెక్సిలరీ. వెల్వెట్ టైప్లో సెపల్స్ ఆర్ పెటల్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో అరేంజ్ అయి ఉంటాయి. జస్ట్ ఒకదానికొకటి టచ్ అవుతుంది, ఓవర్లాప్ అనేది జరగదు. వేరస్ ట్విస్టెడ్లో ఓవర్లాపింగ్ అనేది జరుగుద్ది. ఇంబ్రికేట్ టైప్ ఆఫ్ ఎస్టివేషన్లో ఓవర్లాపింగ్ అనేది జరుగుద్ది, బట్ ఆ ఓవర్లాపింగ్ అనేది పర్టికులర్ సీక్వెన్స్లో జరగదు, ఇష్టం వచ్చినట్టు ఓవర్లాప్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ని ఇంబ్రికేట్ టైప్ అని అంటాము. నెక్స్ట్ ఈస్ వెక్సిలరీ. ఇక్కడ వెక్సిలరీలో 5 పెటల్స్ ఉంటాయి. స్టాండర్డ్ పెటల్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ పెటల్ లోపల మనకి 2 లాటరల్ వింగ్ పెటల్స్ ఉంటాయి. వింగ్ పెటల్స్ లోపల మనకి స్మాలెస్ట్ యాంటీరియర్ పెటల్స్ ఉంటాయి. వాటిని కీల్ పెటల్స్ అని అంటాం. ఈ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ వెక్సిలరీ ఆర్ పెప్లినియేషియస్ టైప్ ఆఫ్ ఎస్టివేషన్ అని అంటాము. క్లియర్. నెక్స్ట్ ఆండ్రోషియం గురించి తెలుసుకుందాం. ఆండ్రోషియం అనేది స్టెమెన్స్ తోటి ఫామ్ అయి ఉంటుంది. ఈచ్ స్టెమెన్ ఈజ్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. అండ్ దీంట్లో మనకి ఈ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్లో స్టాక్ ఆర్ ఫిలమెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అండ్ ఆంథర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టాక్ ఆర్ ఫిలమెంట్ అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ అస్ ఆంథర్. ఓకే, ఆంథర్ అనేది యూజువల్గా బైలోబ్డ్గా ఉంటుంది. ఇన్ కేసు కొన్నిట్లో మనకి సింగిల్ లోబ్డ్ ఆంథర్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్లో సింగిల్ లోబ్డ్ ఆంథర్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది, బట్ యూజువలీ బైలోబ్డ్ ఆంథర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఈచ్ లోబ్ లోపల మనకి అగైన్ 2 ఛాంబర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఛాంబర్స్ని మనం ఏమంటామంటే పోలెన్ సాక్స్ అని అంటాము. ఈ పోలెన్ సాక్ లోపల మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటుంది. స్టెరైల్ స్టెమెన్ని మనం ఏమంటామంటే స్టెమినోడ్ అని అంటాము. అర్థమైంది కదా. ఆండ్రోషియం అనేది స్టెమెన్స్ తోటి కంపోజ్ అయి ఉంటుంది. ఈచ్ స్టెమెన్ని మనము మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అని అంటాము. ఈచ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ కన్సిస్ట్ ఆఫ్ స్టాక్ ఆర్ ఫిలమెంట్ అండ్ ఆంథర్. సో ఆంథర్ యూజువల్గా బైలోబ్డ్గా ఉంటుంది అండ్ ఈచ్ లోబ్ లోపల మనకి 2 ఛాంబర్స్ ఉంటాయి. ఆ ఛాంబర్స్ని మనం పోలెన్ సాక్స్ అంటాము. ఈ పోలెన్ సాక్ లోపల పాలెన్ గ్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ స్టెరైల్ స్టెమెన్ని ఏమంటున్నాం? స్టెమినోడ్ అని అంటున్నాం. ఓకేనా. ఇన్ కేసెస్ ఫ్లవర్లో ఉన్న స్టెమెన్స్ అనేవి పెటల్స్ తోటి యునైట్ అయిందనుకోండి, కండిషన్ని మనం ఏమంటామంటే ఎపిపెటాలస్ కండిషన్ అని అంటాము. ఎగ్జాంపుల్ బ్రింజాల్లో బ్రింజాల్ ఫ్లవర్లో స్టెమెన్స్ అనేవి పెటల్స్ తోటి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ స్టెమెన్స్ అనేవి పెరియంట్ తోటి అటాచ్ అయి ఉంటే ఆ కండిషన్ని ఎపిఫైలస్ కండిషన్ అని అంటాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ఎపిటెపాలస్ కండిషన్. ఎగ్జాంపుల్ లిల్లీ. ఓకేనా. స్టెమెన్స్ అనేవి ఫ్లవర్లో ఈదర్ దే రిమైన్ ఫ్రీలీ ఆర్ ఇట్ మే బి యునైటెడ్. స్టెమెన్స్ అనేవి ఫ్లవర్స్లో ఫ్రీగానైనా ఉండొచ్చు, అదర్వైజ్ ఈ స్టెమెన్స్ అనేవి యునైట్ అయిపోయి కూడా ఉండొచ్చు. ఫ్రీగా ఉంటే పాలియాండ్రస్ కండిషన్ అంటాము. స్టెమెన్స్ అనేవి ఒక బంచ్ లాగా ఆర్ ఒక బండిల్ లాగా యునైట్ అవుతే ఆ కండిషన్ని మోనో అడల్ఫస్ కండిషన్ అంటాము. ఎగ్జాంపుల్ చైనా రోజ్. 2 బండిల్స్ లాగా యునైట్ అవుతే డై అడల్ఫస్ కండిషన్ అంటాము. ఎగ్జాంపుల్ పీ. మోర్ దాన్ 2 బంచెస్ లాగా మనకి స్టెమెన్స్ అనేవి యునైట్ అయితే ఆ కండిషన్ని పాలి అడల్ఫస్ కండిషన్ అంటాము. ఎగ్జాంపుల్ సిట్రస్. సో స్టెమెన్స్లో ఫిలమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఫిలమెంట్ లెంత్ అనేది వేరీ అవుతూ ఉంటుంది విత్ ఇన్ ఏ ఫ్లవర్. సో స్టెమెన్స్ యొక్క ఫిలమెంట్ లెంత్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది డిఫరెంట్ ఫ్లవర్స్లో. ఎగ్జాంపుల్
సాల్వియా అండ్ బ్రెసికా ఫ్లవర్స్లలో స్టెమెన్స్ ఉంటాయి కదా, స్టెమెన్స్ లెంత్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆండ్రోషియం. నెక్స్ట్ మనము గైనోషియం గురించి నేర్చుకుందాము. గైనోషియం అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 1 or more కార్పుల్స్. క్లియర్? ఒక కార్పుల్లో మనకి 3 పార్ట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. దట్ ఈస్ ఓవరీ, నెక్స్ట్ ఈజ్ స్టైల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టిగ్మా. ఓకే, అర్థమైందా? స్టిగ్మా అనేది పాలన్ గ్రెయిన్స్ని రిసీవ్ చేసుకుంటుంది అండ్ ఓవరీ లోపల మనకు ఓవ్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫర్దర్గా ఈ ఓవ్యూల్స్ సీడ్స్ లాగా చేంజ్ అవుతుంది. ఈ లోపల ఉన్న ఓవ్యూల్స్ అనేవి ఓవరీలో ఉన్న ఒక ఫ్లాట్ అండ్ కుషన్ లైక్ స్ట్రక్చర్కి అటాచ్ అయి ఉంటుంది. దాన్ని మనము ప్లాసెంటా అని అంటాము. ఓవరీ ఇంకా స్టిగ్మాకి మధ్యలో మనకి థిన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే స్టైల్ అని అంటాము. పాలన్ గ్రెయిన్ అనేది స్టిగ్మా మీద పడి అది జర్మినేట్ అయ్యి పాలన్ ట్యూబ్ని ఫామ్ చేస్తుంది. ఈ పాలన్ ట్యూబ్ అనేది స్టైల్ త్రూ ఓవరీ లోపలికి వస్తుంది. ప్రతి ఓవరీ లోపల మనకి 1 or more ఓవ్యూల్స్ అనేది ఈ ప్లాసెంటాకి అటాచ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మనకి మోర్ దాన్ 1 కార్పల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయో అప్పుడు మనకి ఈ కార్పల్స్ అనేవి ఫ్రీగానైనా ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి యునైటెడ్. సో ఫ్రీగా ఉన్న కండిషన్ని మనము ఎపోకార్పస్ కండిషన్ అంటాము. అండ్ ఎప్పుడైతే ఈ కార్పల్స్ అనేవి యునైటెడ్గా ఉంటుందో ఆ కండిషన్ని సిన్కార్పస్ కండిషన్ అని అంటాము. సిన్కార్పస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మస్టర్డ్ అండ్ టొమాటో అండ్ ఎపోకార్పస్కి ఎగ్జాంపుల్ లోటస్ అండ్ రోస్. ఓకే, ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ లాగా డెవలప్ అవుతాయి అండ్ ఓవరీ అనేది ఫ్రూట్ లాగా డెవలప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ గురించి తెలుసుకుందాము. సో ఓవరీ లోపల ఓవ్యూల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి కదా. సో అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ విత్ ఇన్ ద ఓవరీ ఈస్ నోన్ యాజ్ వాట్? ప్లాసెంటేషన్. ఓవరీ లోపల ఓవ్యూల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి కదా, ఆ అరేంజ్మెంట్ని మనం ఏమంటున్నాం? ప్లాసెంటేషన్ అని అంటున్నాం. ప్లాసెంటేషన్ అనేది మనకి 5 టైప్స్లో కనిపిస్తుంది. 1 ఈజ్ మార్జినల్, సెకండ్ వన్ ఈజ్ యాక్సైల్, థర్డ్ టైప్ ఈజ్ పెరైటల్ అండ్ ఫోర్త్ టైప్ ఈజ్ ఫ్రీ సెంట్రల్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ బేసల్. ఓకే, సో ఈ మార్జినల్ ప్లాసెంటేషన్లో ఏమవుతుందంటే ఇక్కడ ప్లాసెంటా అనేది ఒక రిడ్జ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ రిడ్జ్ అలాంగ్ ద వెంట్రల్ సర్చర్ ఆఫ్ ద ఓవరీ. ఓవరీ యొక్క వెంట్రల్ సర్చర్ దగ్గర మనకి రిడ్జ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ దానికి ఓవ్యూల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈ రిడ్జ్ అనేది 2 రోస్ని ఫామ్ చేస్తుంది. క్లియర్? ఏమని చెప్పాను మార్జినల్ ప్లాసెంటేషన్ గురించి? మార్జినల్ ప్లాసెంటేషన్లో ప్లాసెంటా అనేది ఒక రిడ్జ్ని ఫామ్ చేస్తుంది. ఈ రిడ్జ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఓవరీ యొక్క వెంట్రల్ సర్చర్ దగ్గర ఫామ్ అవుతుంది అండ్ ఈ రిడ్జ్కే ఓవ్యూల్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అండ్ ఇట్ ఫార్మ్స్ ద 2 రోస్. ఎగ్జాంపుల్ ఏంటి? పీ. ఓకే, నెక్స్ట్ యాక్సైల్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్. ఈ యాక్సైల్ ప్లాసెంటేషన్లో ప్లాసెంటా అనేది యాక్సైల్గా ఉంటుంది అండ్ ఓవ్యూల్స్ అనేవి దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. యాక్సైల్ ప్లాసెంటేషన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైబిస్కస్, టొమాటో అండ్ లెమన్. సో దీస్ 3 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్? యాక్సైల్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్. ఓకే, నెక్స్ట్ పెరైటల్ ప్లాసెంటేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓవ్యూల్స్ అనేది ఓవరీ యొక్క ఇన్నర్ వాల్ ఆర్ పెరిఫెరల్ వాల్కి పెరిఫెరల్ పార్ట్లో మనకి ఓవ్యూల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మస్టర్డ్ అండ్ ఆర్జిమోన్ అనేవి ఈ పెరైటల్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్కి ఎగ్జాంపుల్. ఓవరీ అనేది 1 ఛాంబర్డ్గా ఉంటుంది, బట్ ఎప్పుడైతే ఇది మనకి ఫాల్ సెప్టమ్ ఫామ్ చేస్తుందో అప్పుడు అది 2 ఛాంబర్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము ఫ్రీ సెంట్రల్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ గురించి తెలుసుకుందాం. సో ఓవ్యూల్స్ అనేవి సెంట్రల్ యాక్సిస్ దగ్గర బాండ్ అవుతాయి వితౌట్ సెప్టా. ఓకే, సో ఓవ్యూల్స్ అనేవి సెంట్రల్ యాక్సిస్ దగ్గర డెవలప్ అవుతాయి, ఇంకా ఇక్కడ సెప్టా ఫార్మేషన్ అనేది ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్రీ సెంట్రల్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్కి డయాంథస్ అండ్ ప్రిమ్రోస్. ఫ్రీ సెంట్రల్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్కి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ బేసల్ ప్లాసెంటేషన్. ఈ బేసల్ ప్లాసెంటేషన్లో ఏమవుతుందంటే ఓవరీ యొక్క బేస్లో మనకి ఈ ప్లాసెంటా అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆ ప్లాసెంటాకి సింగిల్ ఓవ్యూల్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ ఈస్ కాల్డ్ as బేసల్ ప్లాసెంటేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసి సన్ఫ్లవర్ అండ్ మ్యారీగోల్డ్ అనేవి ఈ బేసల్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్కి ఎగ్జాంపుల్. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ మనము ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఫ్రూట్ అనేది ఫ్లవరింగ్ ప్లాంట్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓవరీ అనేది ఫర్టిలైజేషన్ జరిపిన తర్వాత ఓవరీ రైపెన్ ఆర్ మెచ్యూర్ అవ్వడం వల్ల మనకి ఈ ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, జనరల్గా ఫ్రూట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఓవరీ అనేది ఫర్టిలైజేషన్ అండర్గో చేసిన తర్వాత ఓవరీ రైపెన్ ఆర్ మెచ్యూర్ అవ్వడం వల్ల మనకి ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. క్లియర్ కదా? సో ఈ ఓవరీ అనేది సమ్ టైమ్స్
ఫర్టిలైజేషన్ అండర్గో చేయకుండానే అది రైపెన్ అయిపోతుంది ఆర్ మెచ్యూర్ అయిపోతుంది. సో అలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం ఏమంటామంటే పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి పార్థెనోకార్పిక్ ఫ్రూట్కి? బనానా ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఓకే, అర్థమైందా? ఫ్రూట్స్ గురించి మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఫ్లవరింగ్ ప్లాంట్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి? ఫ్రూట్. ఓకే, జనరల్గా ఓవరీ అనేది ఫర్టిలైజ్ అయిన తర్వాత మన ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా ఓవరీ ఫర్టిలైజ్ అవ్వకుండానే ఫ్రూట్ ఫామ్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మనము పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటాము. ఎగ్జాంపుల్ బనానా. ఓకే, జనరల్గా ఫ్రూట్లో మనకి పెరికార్ప్ ఆర్ వాల్ అండ్ సీడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఫ్రూట్స్లో ఏం ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్పాను? పెరికార్ప్ ఇంకా సీడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ పెరికార్ప్ని వాల్ అని కూడా అంటాము. సో పెరికార్ప్ అనేది డ్రైగానైనా ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి ఫ్లెషీ. ఓకే, పెరికార్ప్ అనేది డ్రైగానైనా ఉంటుంది, ఫ్లెషీగానైనా ఉంటుంది. ఎప్పుడైతే పెరికార్ప్ అనేది థిక్ అండ్ ఫ్లెషీగా ఉంటుందో అప్పుడు పెరికార్ప్ అనేది ఫర్దర్గా డిఫరెన్షియేట్ అవుతుంది. ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది? ఎపికార్ప్, మీజోకార్ప్ అండ్ ఎండోకార్ప్ లాగా డిఫరెన్షియేట్ అవుతుంది. క్లియర్? అర్థమైందా? ఫ్రూట్లో మనకి వాల్, పెరికార్ప్ అండ్ సీడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. పెరికార్ప్ అనేది డ్రైగానైనా ఉండొచ్చు, ఫ్లెషీగానైనా ఉండొచ్చు. ఇన్ కేస్ పెరికార్ప్ అనేది ఫ్లెషీగా ఉంటే అది ఫర్దర్గా డిఫరెన్షియేట్ అవుతుంది. ఎలా? అవుటర్ ఎపికార్ప్, మిడిల్ మీజోకార్ప్ అండ్ ఇన్నర్ ఎండోకార్ప్ లాగా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్లో ఫ్రూట్ అనేది ఎలా డెవలప్ అవుతుంది? ఓవరీ దగ్గర నుంచి డెవలప్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్లో ఫ్రూట్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి? ఓవరీ దగ్గర నుంచి డెవలప్ అవుతాయి. సో ఇలా ఎప్పుడైతే ఓవరీ నుంచి ఫ్రూట్ అనేది డెవలప్ అవుతుందో ఫ్లవర్లో ఇంకా అదర్ ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి విదర్ ఆఫ్ అయిపోతాయి. క్లియర్? సో కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, మనకి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు? యాపిల్, క్యాష్యూ అండ్ స్ట్రాబెరీ. సో ఈ ప్లాంట్స్లలో ఏమవుతుందంటే థలమస్ ఆర్ ఆ ప్లాంట్ యొక్క పెడిసిల్ ఉంటుంది కదా, సో ఆ థలమస్ ఆర్ పెడిసిల్స్ కూడా ఫ్రూట్ ఫార్మేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, సో జనరల్గా ఏమవుతుంది? ఓవరీ దగ్గర నుంచి మనకి ఫ్రూట్ అనేది ఫామ్ అవ్వాలి. బట్ ఈ యాపిల్, క్యాష్యూ, స్ట్రాబెరీ ప్లాంట్స్లలో ఏమవుతుందని చెప్పాను? థలమస్ ఆర్ పెడిసిల్ కూడా ఫ్రూట్ ఫార్మేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం ఏమంటామంటే ఫాల్స్ ఫ్రూట్స్ అని అంటాము. క్లియర్? ఫ్రూట్స్ని 2 టైప్స్గా డివైడ్ అవుతున్నాయి. ఏంటి? ఫాల్స్ ఫ్రూట్ అండ్ ట్రూ ఫ్రూట్. జనరల్గా ఓవరీ అనేది ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అప్పుడు ఫ్రూట్ ఫామ్ అవుతుంది కదా. సో ఇలా ఓవ్యూల్ మెచ్యూర్ అయి ఫ్రూట్ ఫామ్ చేయకుండా ఆ ప్లాంట్ యొక్క వేరే పార్ట్స్ లైక్ థలమస్ అండ్ పెడిసిల్ కూడా ఫ్రూట్ ఫార్మేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం ఏమంటున్నాం? ఫాల్స్ ఫ్రూట్స్ అంటున్నాం. ఫాల్స్ ఫ్రూట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? యాపిల్, క్యాష్యూ, స్ట్రాబెరీ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో అలా కాకుండా ఎప్పుడైతే ఓవరీ నుంచే మనకి ఫ్రూట్ అనేది ఫామ్ అయిందనుకోండి, అలాంటి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం ఏమంటామంటే ట్రూ ఫ్రూట్స్ అని అంటాము. క్లియర్? సో ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ని ఫామ్ చేస్తాయి అండ్ ఓవరీ అనేది ఫ్రూట్ లాగా డెవలప్ అయిపోతుంది. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము? సో ఫ్రూట్స్ అనేవి 2 టైప్స్ అని నేర్చుకున్నాము. వాట్ ఆర్ దే? ఫాల్స్ ఫ్రూట్ అండ్ ట్రూ ఫ్రూట్. అగైన్ ఈ ట్రూ ఫ్రూట్ అనేది ఫర్దర్గా డివైడ్ అయింది. బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద పెరికార్ప్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని ట్రూ ఫ్రూట్ అనేది ఫర్దర్గా ఫ్లెషీ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లాగా క్లాసిఫై అయిపోయింది. ఓకే, సో ఫ్లెషీ ఫ్రూట్స్లో ఏమవుతుందంటే పెరికార్ప్ అనేది ఎపికార్ప్, మీజోకార్ప్ అండ్ ఎండోకార్ప్ లాగా డివైడ్ అవ్వగలుగుతుంది. ఓకే, డ్రై ఫ్రూట్స్లో పెరికార్ప్ అనేది డ్రైగా ఉంటుంది, ఇండివిజిబుల్. ఓకే, ఫ్లెషీ ఫ్రూట్స్లో పెరికార్ప్ ఫ్లెషీగా ఉంటుంది అండ్ ఫర్దర్గా అది డివైడ్ అవుతుంది. ఏపికార్ప్, మీజోకార్ప్ అండ్ ఎండోకార్ప్ లాగా. డ్రై ఫ్రూట్స్లో పెరికార్ప్ అనేది డ్రైగా ఉంటుంది అండ్ అది ఇండివిజిబుల్గా ఉంటుంది. ఈ ఫ్లెషీ ఫ్రూట్స్లో పెరికార్ప్ నేచర్ని బట్టి మనము ఫర్దర్గా ఫ్లెషీ ఫ్రూట్స్ని 5 టైప్స్గా డివైడ్ చేసాము. ఓకే, సో అంటే ఈ ఫ్లెషీ ఫ్రూట్స్లో పెరికార్ప్ నేచర్ అనేది ఒక క్యారెక్టర్ లాగా యూస్ అవుతుంది ఫ్లెషీ ఫ్రూట్స్ని ఐడెంటిఫై చేయడానికి. సో ఫ్లెషీ ఫ్రూట్స్ యొక్క టైప్స్ ఏంటంటే బెర్రీ, డ్రూప్, హెస్పెరిడియం, పీపో అండ్ పోమ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెషీ ఫ్రూట్స్. సో ఇవన్నిట్లో పెరికార్ప్ నేచర్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అన్నట్టు వాటిని ఐడెంటిఫై చేయడానికి. ఓకే,
ఫస్ట్ బెర్రీ. సో బెర్రీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గావా, గ్రేప్స్ అండ్ టొమాటో. సో ఇందులో ఏమవుతుందంటే బెర్రీలో మీజోకార్ప్ అండ్ ఎండోకార్ప్ అనేది ఫ్యూజ్ అయిపోతుంది, ఒక పల్ప్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఆ పల్ప్ లోపల మనకి ఏం కనిపిస్తుంది, సీడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో దిస్ ఇస్ వాట్ బెర్రీ ఈస్. ఓకే, సో బెర్రీలో మీజోకార్ప్ అండ్ ఎండోకార్ప్ అనేది ఫ్యూజ్ అయిపోయి పల్పుని ఫామ్ చేస్తే దాని లోపల సీడ్స్ అనేవి ఎంబెడ్ అయ్యి ఉంటాయి. ఓకే, అండ్ ఆ సీడ్స్ అనేవి హార్డ్గా ఉంటాయి. జనరల్గా బెర్రీస్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి అంటే బై ఆర్ మల్టీ కార్పులరీ సిన్కార్పస్ గైనేషియం నుంచి డెవలప్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డ్రూప్. సో ఈ డ్రూప్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కోకోనట్ అండ్ మ్యాంగో. ఓకే, సో ఈ డ్రూప్ అనే ఫ్రూట్ ఎలా డెవలప్ అవుతుంది అంటే ఇట్ విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ మోనోకార్పులరీ సుపీరియర్ ఓవరీస్. సో మోనోకార్పులరీ సుపీరియర్ ఓవరీ నుంచి మనకి ఈ డ్రూప్ ఫ్రూట్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మ్యాంగోలో మనకి ఎపికార్ప్ అనేది థిన్ లేయర్డ్గా ఉంటుంది అండ్ మీజోకార్ప్ అనేది ఫ్లెషీ ఎడిబుల్ మీజోకార్ప్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అండ్ ఎండోకార్ప్ అనేది స్టోనీ హార్డ్గా ఉంటుంది. డ్రూప్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ మ్యాంగో. మ్యాంగోకి ఏమవుతుంది, ఎపికార్ప్ అనేది థిన్గా ఉంటుంది, మీజోకార్ప్ అనేది ఎడిబుల్గా ఉంటుంది అండ్ ఎండోకార్ప్ అనేది హార్డ్ స్టోనీగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డ్రూప్ ఆఫ్ మ్యాంగో. నెక్స్ట్ డ్రూప్ ఆఫ్ కోకోనట్. సో కోకోనట్లో ఏమవుతుందంటే మీజోకార్ప్ అనేది ఫైబ్రస్గా ఉంటుంది అండ్ ఎండోకార్ప్ అనేది షెల్ ఫామ్ చేస్తుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎండోకార్ప్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డ్రూప్ ఆఫ్ కోకోనట్ అండ్ మ్యాంగో. నెక్స్ట్ మనము పీపో గురించి తెలుసుకుందాము. సో పీపోకి ఎగ్జాంపుల్ వచ్చేసి కుకుంబర్. సో కుకుంబర్ అనేది ఈ పీపో ఫ్రూట్ అనేది మనకి ఎలా డెవలప్ అవుతుంది అంటే ట్రైకార్పులరీ ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది కదా, యూనిలాక్యులర్ ఇన్ఫీరియర్ ఓవరీ నుంచి మనకి ఈ కుకుంబర్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్, అర్థమైందా? ఇప్పటి వరకు మనం బెర్రీ గురించి నేర్చుకున్నాం, డ్రూప్ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ పీపో గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఫ్రూట్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, బై ఆర్ మల్టీ కార్పులరీ సిన్కార్పస్ ఓవరీ నుంచి డెవలప్ అవుతుంది. వేరస్ డ్రూప్ అనేది మోనోకార్పులరీ అండ్ సుపీరియర్ ఓవరీ నుంచి డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పీపో అనేది ఫ్రూట్ ఎలా డెవలప్ అవుతుంది, ట్రైకార్పులరీ యూనిలాక్యులర్ ఇన్ఫీరియర్ ఓవరీ నుంచి మనకి ఈ పీపో అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇందులో మీజోకార్ప్, ఎపికార్ప్, మీజోకార్ప్ అండ్ ఎండోకార్ప్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుకుంబర్ లోపల ఎపికార్ప్ అనేది రెండు ఫామ్ చేస్తుంది. ఓకే, ఎపికార్ప్ అనేది ఏం ఫామ్ చేస్తుంది, ఒక రెండుని ఫామ్ చేస్తుంది. మీజోకార్ప్ అనేది ఫ్లెషీగా ఉంటుంది అండ్ ఎండోకార్ప్ అనేది స్మూత్గా ఉంటుంది కుకుంబర్లో. ఓకే, నెక్స్ట్ హెస్పెరిడియం గురించి నేర్చుకుందాం. హెస్పెరిడియంకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆరెంజ్ అండ్ సిట్రస్ ఉంటాయి కదా. సో సిట్రస్ ఫ్రూట్స్ అన్ని హెస్పెరిడియంకి ఎగ్జాంపుల్. సో ఇక్కడ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయంటే విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ మల్టీ కార్పులరీ సిన్కార్పస్ మల్టీలాక్యులర్ అండ్ సుపీరియర్ ఓవరీ నుంచి డెవలప్ అవుతుంది. మల్టీ కార్పులరీ సిన్కార్పస్ అండ్ మల్టీలాక్యులర్ అండ్ సుపీరియర్ ఓవరీ నుంచి మనకి హెస్పెరిడియం ఫ్రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిట్రస్ ఫ్రూట్ లెమన్ గుర్తు తెచ్చుకోండి, అందులో చాలా లాక్యూల్స్ కనిపిస్తాయి కదా. సో మల్టీలాక్యులర్ అని గుర్తుపెట్టుకోండి. సుపీరియర్ ఓవరీ అండ్ మల్టీ కార్పులరీ, అందులో మల్టిపుల్ కార్పల్స్ ఉంటాయి అండ్ సిన్కార్పస్గా ఉంటుంది కదా. సో అవన్నీ ఫీచర్స్ని గుర్తు తెచ్చుకోండి. ఓకేనా. పెరికార్ప్ అనేది ఏ విధంగా డివైడ్ అవుతుంది అంటే ఎపికార్ప్ అనేది లెదరీగా ఉంటుంది అండ్ దాని మీద వొలటైల్ ఆయిల్ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. వేరాస్ మీజోకార్ప్ అనేది పేపరీగా ఉంటుంది. ఎండోకార్ప్ అనేది ఇట్ విల్ బి హ్యావింగ్ జ్యూసీ హెయిర్స్. నెక్స్ట్ పోమ్ గురించి నేర్చుకుందాం. పోమ్ టైప్ ఆఫ్ ఫ్రూట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యాపిల్. సో ఇది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఓవరీ నుంచి డెవలప్ అవుతుంది అంటే బై ఆర్ మల్టీ కార్పులరీ గైనోషియం నుంచి అండ్ ఇన్ఫీరియర్ ఓవరీ నుంచి ఈ ఫ్రూట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్రూట్ అనేది ఫ్లెషీ థలమస్ తోటి సరౌండ్ అయి ఉంటుంది. ఎండోకార్ప్ అనేది కార్టిలేజినస్గా ఉంటుంది. క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పోమ్. ఓకే, అర్థమైపోయింది కదా. ఫస్ట్ మనము బెర్రీ గురించి డిస్కస్ చేసాం, నెక్స్ట్ డ్రూప్, నెక్స్ట్ పీపో, హెస్పెరిడియం అండ్ పోమ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5 types ఆఫ్ ఫ్లెషీ ఫ్రూట్స్. ఓకే, ఇన్ కేస్ పెరికార్ప్ అనేది డ్రైగా ఉందనుకోండి, అటు నాన్ ఫ్లెషీగా ఉంటే అప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ డెవలప్ అవుతాయి అని చెప్పాను, డ్రై ఫ్రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి అని చెప్పాను కదా. సో దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రౌండ్ నట్ అండ్ మస్టర్డ్. సో దీస్ 2 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. అవే కాకుండా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. సో డ్రై ఫ్రూట్స్ అనేవి మళ్ళీ అగైన్ 2 typesగా డివైడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైప్ ఈజ్ డెహిసెంట్ టైప్ అండ్ నెక్స్ట్ ఈజ్ ఇండెహిసెంట్ టైప్. సో నేమ్లోనే ఉంది, డెహిసెంట్ అంటే అవి బ్రేక్ అవ్వగలుగుతాయి, ఇండెహిసెంట్ అంటే అవి బ్రేక్ అవ్వలేవు. ఓకే, ఇన్ కేస్ డ్రై ఫ్రూట్స్ అనేవి బ్రేక్ అయ్యి
అయ్యి సీడ్స్ లిబరేట్ అయ్యాయి అనుకోండి, డ్రై ఫ్రూట్స్ని మనం ఏమంటామంటే డెహిసెంట్ టైప్ అని అంటాము. ఇండెహిసెంట్ టైప్ అంటే అక్కడ ఆ ఫ్రూట్స్ అనేవి ఓపెన్ అవ్వవు, రూట్స్ అనేవి ఓపెన్ అవ్వవు. వాటి యొక్క సీడ్స్ అనేవి ఎప్పుడు లిబరేట్ అవుతాయి అంటే ఎప్పుడైతే దాని యొక్క పెరికార్బ్ డిసింటిగ్రేట్ అయిపోతుందో అప్పుడే మనకి ఆ సీడ్స్ అనేవి లిబరేట్ అవుతాయి. అలాంటి టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని ఇండెహిసెంట్ టైప్ అని అంటాము. ఓకేనా. సో అగైన్ డెహిసెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఫర్దర్గా క్లాసిఫై అయ్యాయి. వన్ ఈజ్ లెగ్యూమ్స్ అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ క్యాప్స్యూల్. డెహిసెంట్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఫ్రూట్స్ బ్రేక్ అయిపోయి దాని సీడ్స్ లిబరేట్ అవుతాయి దాన్ని డెహిసెంట్ టైప్ అంటున్నాం. ఈ డెహిసెంట్ టైప్ అగైన్ 2 టైప్స్గా క్లాసిఫై అయింది, లెగ్యూమ్స్ అండ్ క్యాప్స్యూల్స్ లాగా. సో లెగ్యూమ్స్లో ఏమవుతుందంటే ఆ ఫ్రూట్ అనేది డార్సీ వెంట్రల్గా డెహిసెంట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ పీ ఆర్ బీన్. సో ఇక్కడ ఏమవుతుంది, డార్సీ వెంట్రల్గా ఆ ఫ్రూట్ అనేది 2 హాఫ్స్ లాగా స్ప్లిట్ అయిపోతుంది. అలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని లెగ్యూమ్స్ అని అంటాము. క్లియర్. ఇట్ విల్ బి డెహిసెంట్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అది డిఫరెంట్ వేస్లో సీడ్ని లిబరేట్ చేయడానికి బ్రేక్ అయిపోతుంది. అలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని ఏమంటామంటే క్యాప్స్యూల్ అని అంటాము. ఎగ్జాంపుల్ కాటన్ అండ్ ధతురా, ఇవి రెండు కూడా క్యాప్స్యూల్కి ఎగ్జాంపుల్. అర్థమైంది కదా డెహిసెంట్ టైప్ గురించి. నెక్స్ట్ ఇండెహిసెంట్ టైప్ గురించి నేర్చుకుందాం. ఇండెహిసెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా అగైన్ ఫర్దర్గా 3 టైప్స్గా డివైడ్ అయింది. వన్ ఈజ్ కెరియాప్సిస్, సెకండ్ ఈజ్ నట్, థర్డ్ వన్ ఈజ్ సిప్సెల్లా. డ్రై ఇండెహిసెంట్ ఫ్రూట్స్ అనేవి యూజువల్గా సింగిల్ సీడెడ్గా ఉంటాయి. ఓకేనా. అండ్ ఇక్కడ ఫస్ట్ కెరియాప్సిస్ టైప్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దాని యొక్క పెరికార్ప్ అండ్ సీడ్ కోట్ అనేది ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రాసెస్, రైస్ కూడా ఈ కెరియాప్సిస్ టైప్ ఆఫ్ కి ఎగ్జాంపుల్. అర్థమైందా. డ్రై ఇండెహిసెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి, కెరియాప్సిస్, నట్ అండ్ సిప్సెల్లా. కెరియాప్సిస్లో ఏమవుతుంది, పెరికార్ప్ అనేది మనకి సీడ్ కోట్ తోటి ఫ్యూజ్ అయిపోతుంది. అలాంటి టైప్ని కెరియాప్సిస్ అంటాము. దీన్ని మనము గ్రాసెస్లో అండ్ రైస్లో చూస్తాము. నెక్స్ట్ నట్. సో క్యాష్యూ, బాదం ఫ్రూట్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నట్. ఇది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, మల్టీ కార్పులరీ సిన్కార్పస్ యూనిలాక్యులర్ ఓవరీ నుంచి డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ పెరికార్ప్ అనేది స్టోనీగా ఉంటుంది. మల్టీ కార్పులరీ సిన్కార్పస్ యూనిలాక్యులర్ ఓవరీ నుంచి మనకి ఈ నట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి, క్యాష్యూ. సో దీంట్లో పెరికార్ప్ అనేది స్టోనీగా ఉంటుంది. క్లియర్. నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను డ్రై ఇండెహిసెంట్ ఫ్రూట్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పాను, సింగిల్ సీడెడ్గా ఉంటాయి యూజువల్గా. ఓకేనా. నెక్స్ట్ సిప్సెల్లా గురించి నేర్చుకుందాం. సో సిప్సెల్లాకి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రైడాక్స్ సిప్సెల్లాకి ఎగ్జాంపుల్. సో ఈ సిప్సెల్లా అనేది సింగిల్ సీడెడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పర్సిస్టెంట్ పేపర్స్ లైక్ క్యాలిక్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సిప్సెల్లా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సిప్సెల్లా యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటిది, పర్సిస్టెంట్ పేపర్స్ లైక్ క్యాలిక్స్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సిప్సెల్లా. ఇది సింగిల్ సీడెడ్ లాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి, ట్రైడాక్స్. ఓకేనా. సో నెక్స్ట్ సైజోకార్పిక్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. ఎకేషియా అండ్ క్యాస్టర్ యొక్క ఫ్రూట్స్ అనేవి స్ప్లిట్ అయిపోతాయి 1 సీడెడ్ బిట్స్ లాగా. సో ఈచ్ సీడ్ని మనం ఏమంటామంటే మెరీకార్ప్ అని అంటాము. అండ్ ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం ఏమంటామంటే సైజోకార్పిక్ ఫ్రూట్స్ అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ అగ్రిగేట్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాము. సో అగ్రిగేట్ ఫ్రూట్కి ఎగ్జాంపుల్ కస్టర్డ్ యాపిల్. సో కస్టర్డ్ యాపిల్ యొక్క బొటానికల్ నేమ్ ఏంటంటే అనానాస్ కామర్సా. ఇక్కడ కార్పుల్స్ అనేవి చాలా ఉంటాయి అండ్ ఫ్రీగా ఉంటాయి. ఈచ్ కార్పల్ అనేది ఎపోకార్పస్ గైనోషియంని కలిగి ఉంటుంది. అండ్ అవి ఫ్రూట్లెట్స్ లాగా డెవలప్ అవుతాయి. ఓకే. ఆ ఫ్రూట్లెట్స్ అన్నీ ఒక బంచ్ని ఫామ్ చేస్తాయి. సో అందుకే వీటిని మనము అగ్రిగేట్ ఫ్రూట్స్ అని అంటాము. ఏమన్నాను, అగ్రిగేట్ ఫ్రూట్కి ఎగ్జాంపుల్ కస్టర్డ్ యాపిల్. కస్టర్డ్ యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్, బొటానికల్ నేమ్ ఏంటి, అనానాస్ క్వామోసా. ఎపోకార్పస్ గైనోషియం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ కార్పల్స్ అనేవి చాలా ఉంటాయి అండ్ ఫ్రీగా ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఈచ్ ఎపోకార్పస్ గైనోషియం అనేది మనకి ఫ్రూట్లెట్ లాగా డెవలప్ అవుతుంది. ఆ ఫ్రూట్లెట్స్ అన్నీ ఒక బంచ్ని ఫామ్ చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటాం, అగ్రిగేట్ ఫ్రూట్ అని అంటాము. క్లియర్. నెక్స్ట్ కాంపోజిట్ ఫ్రూట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పైనాపిల్, ఇంకా జాక్ ఫ్రూట్, రెండు కూడా కాంపోజిట్ ఫ్రూట్కి ఎగ్జాంపుల్. ఎంటైర్ ఇన్ఫ్లోరోసెన్స్ అనేది ఫ్రూట్ లాగా డెవలప్ అయిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం ఏమంటాం, కాంపోజిట్ ఫ్రూట్స్ అని అంటాము. క్లియర్. అర్థమైందా. మనం ఏమేమి నేర్చుకున్నాం, సైజోకార్పిక్ ఫ్రూట్స్, అగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ కాంపోజిట్ ఫ్రూట్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ సీడ్స్ గురించి చూద్దాం. సో ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అవుతుందో అప్పుడు ఓవ్యూల్ అనేది సీడ్ లాగా డెవలప్ అవుతుంది. సీడ్ ఈస్ మేడప్ ఆఫ్ సీడ్ కోట్ అండ్ అన్ ఎంబ్రియో. సీడ్లో మనకి ఏముంటాయి, సీడ్ కోట్ అండ్ ఎంబ్రియో అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది.
ఎంబ్రియో అనేది ఎలా తయారవుతుంది, ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ కొన్ని సీడ్స్లో 1 కాటిలిడన్ ఉంటాయి, కొన్ని సీడ్స్లో మనకి 2 కాటిలిడన్స్ అనేవి కనిపిస్తాయి. మోనోకాటిలిడన్కి వీట్ అండ్ మేజ్ అనేవి ఎగ్జాంపుల్, 2 కాటిలిడన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రామ్ అండ్ వీట్. దీన్ని డైకాటిలిడన్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ మనము లిస్ట్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఎడిబుల్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాము. సో దీని నుంచి కూడా మనం ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ చూసాము. సో ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఎనాకార్డియం ఆసిడెంటాలిస్, దీన్ని కామన్ నేమ్ ఏంటి, క్యాష్యూ. ఫ్యామిలీ ఎనాకార్డియేసి, ఇక్కడే ఉంది, ఎనాకార్డియం అని ఉంది కదా, ఫ్యామిలీ వచ్చేసి ఎనాకార్డియేసి. ఫ్రూట్స్ నేర్చుకున్నాం కదా. సో టైప్ ఆఫ్ ఫ్రూట్స్లో క్యాష్యూ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని నేర్చుకున్నాం, నట్. సో దీంట్లో మనము కాటిలిడన్స్ అండ్ ఫ్లెషీ పెడిసిల్ని ఫ్రూట్ లాగా తింటాము. ఓకే. సో అవి ఎడిబుల్ పార్ట్స్. కాటిలిడన్స్ అండ్ ఫ్లెషీ పెడిసిల్ అనేవి మనకి క్యాష్యూలో ఎడిబుల్ పార్ట్స్. ఓకే. అండ్ క్యాష్యూ అనేది స్టార్టింగ్లో ఫాల్స్ ఫ్రూట్ గురించి నేర్చుకున్నప్పుడు దాంట్లో ఏం ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాము, క్యాష్యూ, యాపిల్ అండ్ స్ట్రాబెరీ, ఇవి 3 కూడా ఫాల్స్ ఫ్రూట్కి ఎగ్జాంపుల్ అని నేర్చుకున్నాం కదా. సో దీంట్లో పెడిసిల్ అనేది ఫాల్స్ ఫ్రూట్. ఓకేనా. నెక్స్ట్ అనానస్ సటైవస్. అనానస్ సటైవస్ దాని కామన్ నేమ్ వచ్చేసి పైనాపిల్. ఫ్యామిలీ బ్రోమిలియేసి అండ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఏంటి, సొరోసిస్ ఆర్ కాంపౌండ్ ఫ్రూట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లోరసెన్స్ యాక్సిస్ అండ్ జ్యూసీ సక్యులెంట్ బ్రాక్స్ అనేవి ఎడిబుల్ పార్ట్స్. ఏంటి, ఇన్ఫ్లోరసెన్స్ అండ్ జ్యూసీ సక్యులెంట్ బ్రాక్స్ అనేవి ఎడిబుల్ పార్ట్స్ ఆఫ్ పైనాపిల్. సో పైనాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, అనానస్ సటైవస్, బ్రోమిలియేసి ఫ్యామిలీ మెంబర్. అనానస్ స్క్వామోసా. అనానస్ స్క్వామోసా టైప్ ఆఫ్ అగ్రిగేట్ ఫ్రూట్కి ఎగ్జాంపుల్ ఏంటి, కస్టర్డ్ యాపిల్. సో దీంట్లో మీజోకార్ప్ అండ్ ఎండోకార్ప్ ఆఫ్ ఈచ్ ఫ్రూట్లెట్ దాని ఎడిబుల్ పార్ట్స్. నెక్స్ట్ అరాచిస్ హైపోజియా, గ్రౌండ్ నట్, ఫ్యాబియేసి ఫ్యామిలీ. దీని ఫ్రూట్ వచ్చేసి లెగ్యూమ్. కాటిలిడన్స్ ఆర్ ద ఎడిబుల్ పార్ట్స్. నెక్స్ట్ ఆర్థోకార్పస్ ఇంటెగ్రిఫోలియా అనేది జాక్ ఫ్రూట్ యొక్క సైంటిఫిక్ నేమ్. దీని ఫ్యామిలీ వచ్చేసి మోరేసి. దిస్ ఈజ్ ఆల్సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ సొరోసిస్ ఆర్ కాంపోజిట్ ఫ్రూట్. సెక్యులెంట్ పెరియంత్ అనేది ఎడిబుల్ పార్ట్ జాక్ ఫ్రూట్లో. ఓకే. పైనాపిల్లో ఎడిబుల్ పార్ట్ ఏంటి, ఇన్ఫ్లోరసెన్స్ యాక్సిస్ అండ్ జ్యూసీ సక్యులెంట్ బ్రాక్స్ అనేవి ఎడిబుల్ పార్ట్. ఓకే. ఇవి రెండు కూడా ఏంటి, కాంపోజిట్ ఫ్రూట్స్కి ఎగ్జాంపుల్. క్లియర్. నెక్స్ట్ సిట్రస్ సైనెన్సిస్. సో సిట్రస్ సైనెన్సిస్ అనేది రూటేసి ఫ్యామిలీ మెంబర్. దీని ఫ్రూట్ నేమ్ వచ్చేసి హెస్పర్డియం అండ్ స్వీట్ ఆరెంజ్ ఈస్ ద కామన్ నేమ్. దీంట్లో జ్యూసీ సక్యులెంట్ ప్లెజెంటల్ హెయిర్స్ ఆఫ్ ఎండోకార్ప్ అనేవి ఎడిబుల్ పార్ట్. నెక్స్ట్ కోకస్ న్యూసిఫెరా, కోకోనట్ యొక్క సైంటిఫిక్ నేమ్. పామే అనేది కోకస్ న్యూసిఫెరా యొక్క ఫ్యామిలీ నేమ్. డ్రూప్ ఎండోస్పర్మ్ ఈస్ ద ఎడిబుల్ పార్ట్. క్యుక్యుమిస్ సటైవస్, కుకుంబర్, కుకుర్బిటేసి అండ్ దీని ఫ్రూట్ నేమ్ వచ్చేసి పీపో. మీజోకార్ప్, ఎండోకార్ప్ అండ్ ప్లెసెంటా ఆర్ ద ఎడిబుల్ పార్ట్స్. డాలికస్ ల్యాబ్ బీన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఫ్యాబియేసి. లెగ్యూమ్ అండ్ కాటిలిడన్స్ ఆర్ ద ఎడిబుల్ పార్ట్. ఫీకస్ బెంగాలెన్సిస్, ఫిగ్. సో దీని కామన్ నేమ్ ఫిగ్. ఫ్యామిలీ వచ్చేసి మోరేసి. సో మోరేసి తోటి ఇంకొక ఫ్యామిలీ నేమ్ కూడా నేర్చుకున్నాం ఏంటి, జాక్ ఫ్రూట్. సో జాక్ ఫ్రూట్ యొక్క ఫ్యామిలీ నేమ్ కూడా మోరేసి. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్రూట్, కాంపౌండ్ ఫ్రూట్ అనేది దీని టైప్ ఆఫ్ ఫ్రూట్. ఓకేనా. నెక్స్ట్ ఫ్లెషీ పెడంకల్ ఈజ్ ద ఎడిబుల్ పార్ట్. నెక్స్ట్ లైకోపర్సికన్ ఎస్క్యులెంటమ్, టొమాటో యొక్క సైంటిఫిక్ నేమ్. సోలనేసి ఫ్యామిలీ అండ్ ద ఫ్రూట్ నేమ్ ఇస్ బెర్రీ. మీజోకార్ప్, ఎండోకార్ప్ అండ్ ప్లెసెంటా ఆర్ ద ఎడిబుల్ పార్ట్. మెంజిఫెరా ఇండికా దేని కామన్ నేమ్, మ్యాంగో యొక్క కామన్ నేమ్. ఫ్యామిలీ వచ్చేసి అనాకార్డియేసి. ఇంకొకటి కూడా ఈ అనాకార్డియేసి ఫ్యామిలీ నేమ్ తోటి చదివినాం ఏంటది, ఫస్ట్ వన్ అనాకార్డియం ఆసిడెంటాలిసిస్, ఎగ్జాంపుల్ క్యాష్యూ. ఓకే. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఫ్రూట్ అనేది డ్రూప్ అండ్ ఎడిబుల్ పార్ట్ ఏంటి, మీజోకార్ప్ అనేది ఎడిబుల్ పార్ట్. నెక్స్ట్ ఒరైజా సటైవస్, ఒరైజా సటైవా, రైస్, పోయేసి, కెరియాప్సిస్, ఎండోస్పోమ్. ఓకే. పైసమ్ సటైవం, గార్డెన్ పీ దాని కామన్ నేమ్. ఫ్యామిలీ ఏంటి, ఫ్యాబియేసి. లెగ్యూమ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫ్రూట్ అండ్ ద ఎడిబుల్ పార్ట్ ఈస్ కాటిలిడన్. నెక్స్ట్ పైరస్ మాలస్, దీని కామన్ నేమ్ వచ్చేసి యాపిల్. యాపిల్ యొక్క ఫ్యామిలీ నేమ్ వచ్చేసి రోజేసి అండ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ పోమ్ అండ్ వాట్ ఈస్ ద ఎడిబుల్ పార్ట్, ఫ్లెషీ థాలమస్, ఫాల్స్ ఫ్రూట్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఎడిబుల్ ఫ్రూట్స్. సో దీన్ని కూడా చదవాలి డెఫినెట్గా.
ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి నాకు మోటివేషన్ ఇస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియో చేస్తాను. ఓకేనా? సో ఈ టాపిక్ అనేది ఏ ఎగ్జామ్లోనైనా కానీ బోత్ ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్కి ఉపయోగపడే వీడియో ఇది. ఓకేనా? Thank you so much for watching this video. Let's meet in the next video. Until then, bye.